సో రీస్టేట్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ది యాక్ట్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ సంథింగ్ అగైన్ ఆర్ డిఫరెంట్లీ ఫర్ క్లారిటీ. ఒక విషయాన్ని మళ్ళీ చెప్పడం, ఓకే, ఫర్ క్లారిటీ, క్లారిటీ కోసం ఒక విషయాన్ని మళ్ళీ చెప్పడాన్ని మనం ఏమంటాం? రీస్టేట్మెంట్ అంటాం. సినోనిమ్స్ రీఐటరేషన్, రీక్యాపిట్యులేషన్, రీఅఫర్మేషన్. అఫర్మ్ అంటే నొక్కి చెప్పడం అనే మీనింగ్ మనకు వస్తుంది. రీఐటరేట్ చేయడం అంటే మళ్ళీ ఇంకొకసారి చెప్పడం అనే మీనింగ్ వస్తుంది. అలాగే రీక్యాపిట్యులేషన్ అంటే సమ్మరైజ్ చేయడం, ఒకసారి మొత్తం అంతా చెప్పిందంతా మరొకసారి సమ్మరైజ్ చేయడం రీక్యాపిట్యులేట్ అంటారు. సో యాంటోనిమ్స్ ఒమిషన్ అంటే విడిచిపెట్టేయడం, కన్సీల్మెంట్ దాచిపెట్టడం, సప్రెషన్ అంటే అణిచిపెట్టడం, మొత్తం ఉన్నదంతా బయట పెట్టకుండా అణిచివేయడం. ద సుప్రీం కోర్ట్స్ రీస్టేట్మెంట్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ప్రిన్సిపల్స్ రెయిన్ఫోర్సెస్ డెమోక్రాటిక్ వాల్యూస్. అవి డెమోక్రాటిక్ వాల్యూస్ని రెయిన్ఫోర్స్ చేస్తున్నాయి అని అర్థం. నెక్స్ట్ వర్డ్ జూరిస్ప్రుడెన్స్. జూరిస్ప్రుడెన్స్ అంటే అర్థం ఏంటి? ద థియరీ ఆర్ ఫిలాసఫీ ఆఫ్ లా. సో లీగల్ జూరిస్ప్రుడెన్స్ అంటే మన లీగల్ సిస్టమ్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. సో లీగల్ డాక్ట్రిన్ అంటే సిద్ధాంతాలు, సిస్టమ్, లీగల్ స్కాలర్షిప్, ఇవన్నీ మనకి సిమిలర్ మీనింగ్లో వస్తాయి. యాంటోనిమ్స్ చూడండి, ఇది ఇంపార్టెంట్. లాలెస్నెస్ అంటే చట్టం లేకపోవడం, డిజార్డర్ ఒక ఆర్డర్ లేకపోవడం. ఎనార్కీ అన్న లాలెస్నెస్ అన్న సేమ్ మీనింగ్. ఎనార్కీ అంటే లా లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఆర్డర్, ల్యాక్ ఆఫ్ ఆర్డర్, బీయింగ్ లాలెస్, లాలెస్గా ఉండడం. The court's ruling reflects a deep understanding of jurisprudence regarding freedom of expression. కోర్టు యొక్క రూలింగ్ దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? ఏ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్, ఒక డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే జూరిస్ప్రుడెన్స్ అంటే అర్థం ఏంటి? లీగల్ సిస్టమ్, మన లీగల్ సిస్టమ్ యొక్క డీప్ అండర్స్టాండింగ్ని కోర్టు యొక్క రూలింగ్ రిఫ్లెక్ట్ చేస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విషయంలో అని అర్థం. మళ్ళీ స్టక్ అయిపోయిందా? ఓకే, మూవ్ అవుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అమ్మా, ఓవర్ జీలస్. చూడండి, దిస్ ఈజ్ నాట్ జెలస్. జెలస్ అంటే ఈర్ష్య, అసూయ, అవి మీకు తెలుసు కదా. ఇక్కడ జీలస్, వీఆర్ రెఫరింగ్ టు జీలస్. జీల్ అంటే ఏంటమ్మా? ఉత్సాహం, అత్యుత్సాహం. జీలస్ అంటే విత్ ఎ లాట్ ఆఫ్ ఎంతూజియాజం. జీలస్ అంటే మీనింగ్ అంటే లాట్ ఆఫ్ ఎంతూజియాజంతో. ఎక్సెసివ్లీ ఎంతూజియాస్టిక్ ఆర్ ఈగర్, ఎస్పెషల్లీ ఇన్ అన్ అన్క్రిటికల్ ఆర్ హార్మ్ఫుల్ వే. ఎక్సెసివ్లీ ఎంతూజియాస్టిక్ ఆర్ ఈగర్గా ఉన్నారు, ఎక్సెసివ్లీ ఎంతూజియాస్టిక్గా ఉన్నారు, ఇన్ అన్ అన్క్రిటికల్ ఆర్ హార్మ్ఫుల్ వేలో అని అర్థం అన్నమాట. అంటే బేసికల్గా అత్యుత్సాహం చూపించారు అని అర్థం. అత్యుత్సాహం చూపించడం. ఎంతూజియాస్టిక్ అంటే హ్యాపీ అని కాదమ్మా, ఉత్సాహం అని. ఇఫ్ సమ్మన్ ఈజ్ ఎంతూజియాస్టిక్, హీ షోయింగ్ ఎ లాట్ ఆఫ్ ఉత్సాహం, ఎక్సైట్మెంట్ చూపిస్తున్నాడు అని అర్థం, హ్యాపీగా ఉన్నారని కాదు. ఓవర్ జీలస్ అంటే ఎక్సెసివ్ ఎంతూజియాస్టిక్గా ఉన్నారు, ఎక్సెసివ్ ఈగర్నెస్తో ఉన్నారు అని అర్థం. సో సినోనిమ్స్ ఫెనటికల్, అన్రిస్ట్రైన్డ్, ఎక్స్ట్రీమిస్ట్. సో ఫ్యాన్స్ ఎలా ఉంటారు? ఓవర్ జీలస్గా ఉంటారు. సో ఫ్యాన్స్కి ఉండే ఎమోషన్ ఫెనటికల్. అన్రిస్ట్రైన్డ్ అంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, రిస్ట్రైన్ లేకుండా. ఎక్స్ట్రీమిస్ట్ థింకింగ్తో. యాంటోనిమ్స్ మోడరేట్, రిస్ట్రైన్డ్, కాషియస్. మోడరేట్, రిస్ట్రైన్డ్ అండ్ కాషియస్, ఇవన్నీ మనకి యాంటోనిమ్స్గా మనం చెప్తాం. రిస్ట్రైన్ అంటే ఏంటమ్మా? కొంచెం అణుచుకోవడం. మోడరేట్ అన్నా మనం తగ్గి ఉండడం. కాషియస్ అన్నా జాగ్రత్తగా ఉండడం. ఓవర్ జీలస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫెన్ లీడ్స్ టు ద రాంగ్ఫుల్ సప్రెషన్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. ఓవర్ జీలస్ లా ఎన్ఫోర్స్మెంట్ మరీ అత్యుత్సాహంతో ఎన్ఫోర్స్ చేయడం వల్ల, చట్టాన్ని మరీ అత్యుత్సాహంతో ఎన్ఫోర్స్ చేయడం వల్ల ఏమవుతుంది? దేనికి దారితీస్తుంది? రాంగ్ఫుల్ సప్రెషన్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. రాంగ్ఫుల్గా ఫ్రీ స్పీచ్ని సప్రెస్ చేసేయడానికి దారితీస్తుంది. పీనల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. పీనల్ అంటే అర్థం ఏంటి? రిలేటెడ్ టు పనిష్మెంట్ ఆర్ లాస్ ప్రిస్క్రైబింగ్ పనిష్మెంట్. పీనల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? రిలేటెడ్ టు పనిష్మెంట్ ఆర్ లాస్ ప్రిస్క్రైబింగ్ పనిష్మెంట్. పీనల్, పెనాల్టీ అనే పదం విన్నారు కదా. పెనాల్టీ అంటే మనం చేసిన తప్పుకు వేసే శిక్ష.
పీనల్ ప్రావిజన్స్ అంటే పనిష్ చేసే ప్రావిజన్స్. సినోనిమ్స్ ఏంటి? ప్యూనిటివ్, డిసిప్లినరీ, కరెక్టివ్. ప్యూనిటివ్, డిసిప్లినరీ, కరెక్టివ్. ప్యూనిటివ్ అంటే పనిషింగ్ అనే మీనింగ్ వస్తుంది. యాంటోనిమ్స్ రీహాబిలిటేటివ్, లీనియంట్, ఎగ్జోనరేటివ్. ఎగ్జోనరేషన్ అంటే అర్థం ఏంటమ్మా? మీరు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు నుండి మీకు క్షమించేయడం, శిక్ష లేకుండా చేసేయడాన్ని ఎగ్జోనరేషన్ అంటాం. సో గిల్ట్, ఫ్రీ ఫ్రమ్ గిల్ట్, ఫ్రీయింగ్ సమ్వన్ ఫ్రమ్ గిల్ట్. మీరు ఏ తప్పు చేయలేదన్నట్టుగా విడిచిపెట్టడాన్ని మనం ఎగ్జోనరేట్ చేయడం అని చెప్పేసి అంటాం. లీనియంట్ అంటే మనకి బాగా స్ట్రిక్ట్ అనే పదం తెలుసు కదా మీకు. స్ట్రిక్ట్కి ఆపోజిట్ లీనియంట్. మా ప్రిన్సిపల్ గారు చాలా లీనియంట్ అమ్మా, అంటే తప్పు చేసినా పెద్దగా పనిష్మెంట్ విధించరు అంటాం. రీహాబిలిటేటివ్ అంటే ఎవరైనా దెబ్బ తగిలితే వాడికి ఇంకొంచెం సహాయం చేసేలాగా. రీహాబిలిటేషన్ అంటే పునరావాసం కల్పించడం అంటాం కదా, పాజిటివ్. ఇవన్నీ కూడా పాజిటివ్. అంటే ఇది తప్పేం చేయలేదని విడిచిపెట్టడం, పెద్దగా శిక్ష విధించకపోవడం, స్ట్రిక్ట్గా లేకపోవడం, వాళ్ళకి హెల్ప్ చేయడం మీనింగ్లు వస్తాయి. పీనల్ అంటే పనిష్మెంట్, దానికి సంబంధించిన పదం. ద పోలీస్ ఇన్వోక్డ్ మల్టిపుల్ పీనల్ ప్రావిజన్స్ టు జస్టిఫై ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ని జస్టిఫై చేయడానికి పోలీసులు ఏం చేశారు? ద ఇన్వోక్డ్ మల్టిపుల్ పీనల్ ప్రావిజన్స్ని ఇన్వోక్ చేశారు. ప్రావిజన్స్ని ఇన్వోక్ చేయడం అనేది జరిగింది. వ్యాసిలేటింగ్ అంటే అర్థం ఏంటి? హెజిటేటింగ్ బిట్వీన్ డిఫరెంట్ ఒపీనియన్స్. హీ హ్యాజ్ ఎ వ్యాసిలేటింగ్ మైండ్ అన్నారు అనుకోండి, ఎప్పుడు వ్యాసిలేట్ అవుతుంటుంది. అంటే ఒక దగ్గర ఉండదు, స్థిరత్వం లేకపోవడం, అట్టా ఇటా తేల్చుకోలేకపోవడం, అటని ఇటని అటు ఇటు స్థిరత్వం లేకుండా ఊగిపోవడాన్ని ఊగిసలాట ధోరణి అంటాం. దాన్ని వ్యాసిలేటింగ్ అంటాం అన్నమాట. ఇండిసైసివ్, ఒక నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేకపోవడం. సో సినోనిమ్స్ అంబివలెంట్, వేవరింగ్, ఇర్రెజల్యూట్. అంబివలెంట్ అంటే ఒకదాని మీద ఉండలేకపోవడం. వేవరింగ్ అటు ఇటు షిఫ్ట్ అవ్వడం. ఒక రిజల్యూట్గా, డిటర్మైన్డ్గా ఉండలేకపోవడాన్ని మనం ఇర్రెజల్యూట్ అని చెప్పేసి అంటాం. రెజల్యూట్ అంటే డిటర్మినేషన్తో ఉండడం. ఇర్రెజల్యూట్ అంటే ఒక పట్టుదల, ఒక సిస్టమ్, ఒక పద్ధతిగా ఉండకపోవడం. యాంటోనిమ్స్ డిసైసివ్, రెజల్యూట్, అన్వేవరింగ్. అన్వేవరింగ్ అంటే షేక్ అవ్వకపోవడం. హీ హ్యాజ్ అన్ అన్వేవరింగ్ కమిట్మెంట్ అన్నారు అనుకోండి, ఎటువంటి షేక్లెస్ కమిట్మెంట్ ఉంది. డిసైసివ్ అంటే ఒక ఏదైనా డెసిషన్ తీసుకుంటే అటు ఇటుగా ఊగిసలాట ధోరణిలో లేకుండా డిసైసివ్గా ఉంటాడు. రిజల్యూట్. లాస్ షుడ్ బి ఇంటర్ప్రిటెడ్ బై రీజనబుల్ ఇండివిజువల్స్, నాట్ దోస్ విత్ ఎ వ్యాసిలేటింగ్ మైండ్ సెట్. సో లాస్ ఎవరు ఇంటర్ప్రెట్ చేయాలి? రీజనబుల్ ఇండివిజువల్స్ ఇంటర్ప్రెట్ చేయాలి. రీజనబుల్ ఇండివిజువల్స్ అంటే అర్థం ఏంటమ్మా? కొంచెం బుర్ర వాడేవాళ్ళు ఇంటర్ప్రెట్ చేయాలి. అంతేగాని ఎప్పుడు షేక్ అవుతూ ఒక మాట మీద లేని వాళ్ళు, షేక్ అయ్యేవాళ్ళు, ఊగిసలాడ ద్వారంతో ఉండేవాళ్ళు ఇంటర్ప్రెట్ చేయకూడదు. అట్లాంటి వాళ్ళ మాటలను మనం పట్టించుకోకూడదు అని అర్థం. అట్లాంటి వాళ్ళ మాటలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అర్థం. లీనియంట్, ఆసిలేట్ అంటే అదేనమ్మా. ఆసిలేటింగ్ అన్నా వ్యాసిలేటింగ్ అన్నా సేమ్ మీనింగ్. ఒక మాట మీద అంటే ఊగిసలాట ధోరణి అనమాట. అటు ఇటు ఊగిసలాడుతూ ఉండడం, స్థిరత్వం లేకపోవడం అనే మీనింగ్ వస్తుంది. అంబివలెంట్ అంటే అంతే, పోత్ ఇటా అటా అన్నట్టు. లైవ్ రాలేకపోతున్నా, ఓకే, రండి లైవ్ రోజు రండి. నేను చెప్తాను కదా, లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ యూపీఎస్సీ ఛానల్లో, ఐఏఎస్ ఛానల్లో చేస్తాను, వొకాబులరీ ఈ ఛానల్లో చేస్తాను రోజుని. సో మీరు లైన్ బై లైన్కి ఆ ఛానల్లో చూడండి, వొకాబులరీ ఈ ఛానల్లో చూడండి, సరిపోతుంది. ఎందుకంటే నేను ఇటు చేస్తే అటు మిస్ అవుతున్నాను, అటు చేస్తే ఇటు మిస్ అవుతున్నాను. కొన్నాళ్ళంతా ఇక్కడ చేశాను డిసెంబర్ నుంచి, అది మిస్ అయ్యాను బాగా. అక్కడ చేస్తున్నప్పుడు ఇది మిస్ అయిపోతున్నాను. సో మైండ్ కూడా ఎలా ఉంటుందంటే, వెన్ ఐఎమ్ టీచింగ్ లైవ్ ఇన్ యూపీఎస్సీ ఛానల్, అది యూపీఎస్సీ ఓరియంటేషన్లో ఇంకా దాని ప్రిలిమ్స్ క్వశ్చన్స్, దాని మెయిన్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంటుంది. ఇక్కడ చేసేటప్పుడు బ్యాంక్కి ఇంకా ఎంసీక్యూస్ ఎక్కువ పెట్టాలనిపిస్తూ ఉంటుంది. సో అందుకే మీకు కావాల్సింది మెయిన్గా వొకాబులరీ కాబట్టి మీకు కావాల్సింది ఇక్కడ, వాళ్ళకి కావాల్సింది అక్కడ ఇస్తున్నాను. మీరు అది ఆ ఓరియంటేషన్లోనే చదవండి, ఇది ఈ ఓరియంటేషన్లోనే చూడండి. వొకాబులరీ సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఓరియంటేషన్లో చదవండి. లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం రీడింగ్ కాంప్రహెన్షన్ ఓరియంటేషన్లో చదవండి. అక్కడ వొకాబులరీ ఓరియంటేషన్లో చదవకూడదు. రీడింగ్ కాంప్రహెన్షన్ బ్యాంక్ వాళ్ళకు కూడా అవసరమే కాబట్టి ఆ ఓరియంటేషన్ మంచిది, కరెక్ట్. అది ఇంప్యూటేషన్ అంటే మీనింగ్ ఏంటి? అన్ అట్రిబ్యూషన్ ఆఫ్ ఫాల్ట్ ఆర్ రాంగ్ డూయింగ్ టు సమ్మన్. అట్రిబ్యూట్ చేయడం అంటే ఆపాదించడం అంటాం. ఇంప్యూట్ చేయడం అంటే, అట్రిబ్యూట్ చేయడం అంటే మీనింగ్ ఏంటమ్మా? ఆపాదించడం.
ఓకే, ఆపాదించడం అని చెప్పేసి అంటాం. అండ్ అట్రిబ్యూషన్ ఆఫ్ ఫాల్ట్ ఆర్ రాంగ్ డూయింగ్ టు సమ్వన్. సో సినోనిమ్స్ అలిగేషన్, ఎక్యూజేషన్, ఎస్క్రిప్షన్. అలిగేషన్ అంటే ఆరోపణ, ఎక్యూజేషన్ అన్న ఆరోపణ, ఎస్క్రిప్షన్ అంటే ఆపాదించడం. మీరు తప్పు చేశారు, మీ వల్లే ఇలాగే మీ వైపు నుంచే జరుగుతుంది అంటే పలానా దాని వల్ల జరుగుతుందని ఒక కారణాన్ని ఆపాదించడాన్ని మనం ఇంప్యూటేషన్ అని, అలిగేషన్ అంటాం. ఆపోజిట్ విండికేషన్, ఎక్విటల్, ఎగ్జోనరేషన్ అంటే మీ వల్ల కాదు, మీ తప్పేమీ లేదు, మీ తప్పేమీ లేదు అని చెప్పడం ఎగ్జోనరేషన్, విండికేషన్, ఎక్విటల్. అలాగే మీరు ఎక్స్కల్పేషన్, అలాగే మీరు అబ్సొల్యూషన్, ఇలాంటి పదాలన్నీ దానికి సినోనిమ్స్. ద కోర్ట్ రూల్డ్ దట్ ద పోయం కంటైన్ నో ఇంప్యూటేషన్ ఎగ్నెస్ట్ ఎనీ కమ్యూనిటీ. ఏ కమ్యూనిటీకి వ్యతిరేకంగా కూడా దాంట్లో ఎటువంటి రెఫరెన్సెస్ లేవు, ఇండైరెక్ట్ రెఫరెన్సెస్ ఏమీ లేవు అని చెప్పి కోర్టు క్లియర్గా చెప్పింది. రిడిక్యులస్ అంటే అర్థం ఏంటమ్మా? అబ్సర్డ్, సిల్లీ. సిల్లీ అంటే లాజిక్లెస్, ఇల్లాజికల్. దిస్ ఈజ్ రిడిక్యులస్ అంటే ఇల్లాజికల్, అక్కడ లాజిక్ లేదు. సిల్లీ, అబ్సర్డ్ ఇట్లాంటి మీనింగ్ అనేది మనకి అక్కడ వస్తుంది, అట్లాంటి మీనింగ్ మనకి వస్తుంది. సినోనిమ్స్ లుడిక్రస్, ప్రిపోస్టరస్, అవుట్లాండిష్. లుడిక్రస్, ప్రిపోస్టరస్, అవుట్లాండిష్. ఓకే, రిడిక్యులస్ అన్న మనకి సిమిలర్ ఏంటి? లుడిక్రస్. ప్రిపోస్టరస్ సేమ్ మీనింగ్. అవుట్లాండిష్, అవుట్లాండిష్ అంటే అందరూ ఉండేలాగా ఉండకపోవడం, వింతగా విచిత్రంగా ప్రవర్తించడం, దట్ ఈజ్ అవుట్లాండిష్. ప్రిపోస్టరస్ అంటే సిల్లీ. ఓకే, సిల్లీ అనే మీనింగ్. లుడిక్రస్ అన్న సేమ్ మీనింగ్. ఆపోజిట్ సెన్సిబుల్, రేషనల్, లాజికల్, క్రెడిబుల్. క్రెడిబుల్ అంటే నమ్మదగిన, రేషనల్ అంటే లాజికల్, సెన్సిబుల్ అంటే అర్థమయ్యేలాగా, ఒక సెన్సిబుల్గా ఉంది ఓకే అనే మీనింగ్, అంటే లాజికల్ అనే మీనింగ్ వస్తుంది. ద సుప్రీంకోర్ట్ కాల్డ్ ద ఎక్యూజేషన్ రెడిక్యులస్. సో ఈ ఆరోపణని సుప్రీంకోర్టు ఏమనింది? రెడిక్యులస్ అని చెప్పేసి సుప్రీంకోర్టు అనింది. డిస్మిస్సింగ్ ఇట్ అవుట్ రైట్. డిస్మిస్సింగ్ ఇట్ అవుట్ రైట్. అలా చేయడానికి అవ్వదు నాన్న, పగ తీర్చుకో, దానికి ఎక్స్ట్రా టైం ఇవ్వాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే క్లాసెస్ అనేవి డిస్టర్బ్ అవుతాయి, అంత టైం అనేది లేదు. భలే చెప్తారన్న, భలే చెప్తారు మీరు. ప్రతిదీ కూడా టైంతో లింక్ అయింది అనేది మర్చిపోకండి. ట్రెంచెంట్. ట్రెంచెంట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఎక్స్ప్రెసింగ్ సంథింగ్ ఇన్ ఏ క్లియర్, ఫోర్స్ఫుల్ అండ్ ఇఫెక్టివ్ వే. ట్రెంచెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ప్రెసింగ్ సంథింగ్ ఇన్ ఏ క్లియర్, ఫోర్స్ఫుల్, ఎఫెక్టివ్. క్లియర్గా, ఫోర్స్ఫుల్గా, ఎఫెక్టివ్గా చెప్పడాన్ని మనం ట్రెంచెంట్ అంటాం. సినోనిమ్స్ ఇన్సిసివ్, పెనట్రేటింగ్, పర్స్పికేషియస్. ఒక విషయాన్ని క్లియర్గా, సూటిగా, గుచ్చినట్టు అర్థమయ్యేలాగా చెప్పడం అనమాట. అది ట్రెంచెంట్ క్రిటిసిజం అంటాం. ట్రెంచెంట్ క్రిటిసిజం అంటే చాలా సూటిగా ఉంది అని అర్థం. యాంటనిమ్స్ వేగ్, ఫీబుల్, సూపర్ఫిషియల్. యాంటనిమ్స్ ఏంటమ్మా? వేగ్, ఫీబుల్ అంటే వీక్, సూపర్ఫిషియల్ అంటే పై పైన, క్లారిటీ లేకుండా అనేదాన్ని మనం సూపర్ఫిషియల్ అంటాం. సంథింగ్ దట్ ఈజ్ అంటే ఏదైనా ఒక విషయం ఇటు సూపర్ఫిషియల్గానే చూస్తారు, డీటెయిల్డ్ అనాలిసిస్ చేయరు అన్నప్పుడు సూపర్ఫిషియల్ అనే పదం వాడతాం, పై పైన అన్నట్టు. వేగ్ అన్న అన్క్లియర్, ఫీబుల్ అంటే వీక్. ద వర్డిక్ట్ ప్రొటెక్ట్స్ ట్రెంచెంట్ క్రిటిసిజం ఆఫ్ ద గవర్నమెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. ఫ్రీ స్పీచ్లో భాగంగా ఈ వర్డిక్ట్ ఏం చేస్తుంది? ఇట్ ప్రొటెక్ట్స్ ట్రెంచెంట్ క్రిటిసిజం. ట్రెంచెంట్ క్రిటిసిజంని అంటే దీని అర్థం ఏంటి? షార్ప్ క్రిటిసిజంని సపోర్ట్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది అని అర్థం. ప్రొటెక్ట్ చేస్తుంది అని అర్థం. బ్రోబీట్. బ్రోబీట్ అంటే మీనింగ్ టు ఇంటిమిడేట్ ఆర్ బుల్లీ సమ్మన్ ఇంటూ డూయింగ్ సంథింగ్. బ్రోబీట్ చేయడం అంటే భయపెట్టడం, ఇంటిమిడేట్ చేయడం, బెదిరించడం, బులీ చేయడం. బెదిరించడం, బుల్లీ చేయడం, భయపెట్టడం, దాన్ని మనం బ్రోబీట్ అంటాం. సో సినోనిమ్స్ కోయర్స్, ఇంటిమిడేట్, హరాస్. హరాస్ చేయడం, ఇంటిమిడేట్ చేయడం. కోయర్స్ అంటే భయపెట్టడం. ఇది. యాంటనిమ్స్ ఎంకరేజ్, సపోర్ట్, రీఅష్యూర్. రీఅష్యూర్ అంటే ధైర్యాన్ని ఇవ్వడం, భయపడొద్దు అని ధైర్యం చెప్పడం. ద పోలీస్ ఆఫెన్ బ్రోబీట్ క్రిటిక్స్ బై ఫైలింగ్ పొలిటికల్లీ మోటివేటెడ్ ఎఫ్ఐఆర్స్. పోలీసులు కొన్నిసార్లు ఏం చేస్తారు? దే ఆఫెన్ బ్రోబీట్ క్రిటిక్స్ని భయపెడతారు బై ఫైలింగ్ పొలిటికల్లీ మోటివేటెడ్ ఎఫ్ఐఆర్స్. పొలిటికల్లీ మోటివేటెడ్ ఎఫ్ఐఆర్స్ని ఫైల్ చేయడం ద్వారా. డెట్రిమెంటల్ అడ్జెక్టివ్ కాజింగ్ హార్మ్ ఆర్ డ్యామేజ్. డెట్రిమెంటల్ అంటే ఏంటమ్మా? హాని కలిగించేలాగా, కాజింగ్ హార్మ్ ఆర్ డ్యామేజ్, దట్ ఈస్ డెట్రిమెంటల్. పర్నీషియస్, డెలిటీరియస్, అడ్వర్స్ ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్గా చెప్పొచ్చు. యాంటనిమ్స్ బెనిఫిషియల్, అడ్వాంటేజియస్, ఫేవరబుల్. బెనిఫిషియల్, అడ్వాంటేజియస్ అండ్ ఫేవరబుల్ ఇవన్నీ యాంటనిమ్స్గా మనం చెప్తాం.
ఓకే, పెర్నీషియస్ అన్న, డెలిటీరియస్ అన్న, అడ్వర్స్ అన్న ఏంటమ్మా హార్మ్ఫుల్, హాని కలిగించేలాగా, డ్యామేజ్ కలిగించేలాగా అని అర్థం. క్రిమినలైజింగ్ స్పీచ్ ఆన్ వీక్ గ్రౌండ్స్ కెన్ బి డెట్రిమెంటల్ టు డెమోక్రసీ. ఓకే, సరైన రీజన్స్ లేకుండా ఓకే స్పీచ్ని క్రిమినలైజ్ చేయడం అనేది ఏంటమ్మా క్యాన్ బి డెట్రిమెంటల్ టు డెమోక్రసీ. అది డెమోక్రసీకి డెట్రిమెంటల్ అంటే హాని కలిగించవచ్చు, డెమోక్రసీకి చెడు చేయవచ్చు, చెడు చేసే అవకాశం ఉంది అని దాని యొక్క అర్థం. సో ఫస్ట్ వర్డ్ టుడే ఈజ్ రెవోకేషన్. రెవోకేషన్ అంటే అర్థం ఏంటమ్మా అఫీషియల్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎ డెసిషన్ ఆర్ లా. ప్రభుత్వాలు తీసుకునే చట్టాలు కానీ నిర్ణయాలు కానీ అఫీషియల్గా క్యాన్సిల్ చేయడాన్ని మనం రివోక్ చేయడం అంటాం. ద గవర్నమెంట్ హెస్ రివోక్డ్ ఇట్స్ డెసిషన్ అంటే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది, చట్టాన్ని వెనక్కి తీసుకుంది, చట్టాన్ని క్యాన్సిల్ చేసింది అని అర్థం. అబ్రోగేషన్, రిసెండ్ అంటాం, RESCIND, ఇది వర్బ్ ఫామ్. రిసెషన్, నల్లిఫికేషన్, ఓకే ఇవన్నీ కూడా దానికి సినోనిమ్స్గా మనం చెప్పొచ్చు. సో ఆపోజిట్ వర్డ్స్ ఏంటి? ఇనాక్ట్మెంట్ అంటే చట్టాన్ని చేయడం. ఇనాక్ట్ అంటే అర్థం ఏంటమ్మా టు మేక్ లా, చట్టాన్ని కొత్తగా చేయడాన్ని మనం ఇనాక్ట్ చేయడం అంటాం. రాటిఫికేషన్ అంటే అఫీషియల్గా చట్టాన్ని అప్రూవ్ చేయడం. ఎండోర్స్ అన్న అప్రూవ్. రివోక్ అంటే క్యాన్సల్, ఎండోర్స్ అంటే అప్రూవ్ అనే మీనింగ్ మనకి వస్తుంది. ద సడన్ రివోకేషన్ ఆఫ్ ద ట్రేడ్ అగ్రిమెంట్ డిస్రప్టెడ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ట్రేడ్ అగ్రిమెంట్ని సడన్గా రివోక్ చేయడం, రివోక్ అంటే రిమూవ్ చేయడం అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ని డిస్రప్ట్ చేసింది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ వర్డ్ ఓవర్ రీచ్. ఓవర్ రీచ్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్సెసివ్ ఆర్ ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ పవర్. మీకున్న పవర్ని మీరు ఎక్సెసివ్గా ఇంప్రాపర్గా యూజ్ చేయడాన్ని మనం ఓవర్ రీచ్ అంటాం. జుడిషియల్ ఓవర్ రీచ్, ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ ఇలాంటి పదాలు మీరు విని ఉంటారు. లెజిస్లేటివ్ ఓవర్ రీచ్ మన పరిధిని దాటి ప్రవర్తించడము, లిమిట్కి దాటి వెళ్ళడాన్ని మనం ఓవర్ రీచ్ అంటాం. సినోనిమ్స్ యూజర్పేషన్, ఎన్క్రోచ్మెంట్, ఎగ్జాజరేషన్. బెస్ట్ వర్డ్ వచ్చేసి ఎన్క్రోచ్మెంట్ అంటే వేరే వాళ్ళ స్పేస్లోకి మనం వెళ్ళిపోవడం. ఇన్ఫ్రింజ్మెంట్ అంటే వేరే వాళ్ళ హక్కుల్లోకి వెళ్ళిపోవడం. ఎన్క్రోచ్మెంట్ అంటే కబ్జా లాగనమాట. ఓకే, ట్రెస్పాసింగ్, యు ఆర్ గోయింగ్ ఇన్ టు సమ్వన్స్ స్పేస్, ట్రెస్పాసింగ్. ఇన్కర్షన్ ఇలాంటి పదాలన్నీ మనం వాడచ్చు. యూజప్ అంటే ఫోర్స్ఫుల్గా లాగేసుకోవడం అని అర్థం. ఎగ్జాజరేషన్ అంటే ఓవర్ చేయడం. ఆపోజిట్ రిస్ట్రైంట్ అంటే అదుపులో ఉండడం. మోడరేషన్ అగైన్ అదుపు చేసుకోవడం. కంప్లయన్స్ అంటే అడ్హేర్ అవ్వడం, రూల్స్ని సిస్టమేటిక్ నీకు ఎంతవరకు అధికారం ఉందో అంతవరకే ఫాలో అవ్వడం, దాన్ని మనం కంప్లయన్స్ అంటాం. ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వాజ్ రూల్డ్ అండ్ ఓవర్ రీచ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పవర్స్. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది ఇది ప్రెసిడెన్షియల్ పవర్కి ఓవర్ రీచ్ అంటే ప్రెసిడెన్షియల్ పవర్ దాటి చేసిన ప్రయత్నంగా దాన్ని రూల్ చేశారు, దాన్ని ఆ రకంగా చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సర్వీలెన్స్. సర్వీలెన్స్ అంటే మీనింగ్ ఏంటి? క్లోజ్ అబ్జర్వేషన్ బై అథారిటీస్. సర్వీలెన్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా క్లోజ్ అబ్జర్వేషన్ బై అథారిటీ. ఎస్పియనాజ్, రికగ్నైజెన్స్, స్క్రూటినీ ఇలాంటి పదాలు మనం సినోనిమ్గా చెప్పొచ్చు. క్లోజ్గా అబ్జర్వ్ చేయడం ఏం జరుగుతుంది. సర్వీలెన్స్ కెమెరాస్ అని చెప్పి అంటారు కదమ్మా అలాగా. ఎస్పియనాజ్ అంటే నిఘా, గూఢచర్యం, శత్రు దేశాలు ఏం చేస్తున్నాయి అని చెప్పి ఒక కన్ను వేసి ఉంచడం. స్క్రూటినీ అంటే ఎగ్జామిన్ చేయడం. స్క్రూటినీ అంటే మీకు తెలుసు ఎగ్జామిన్ చేయడం అనే మీనింగ్ మనకి ఉంది. మరి రీకొనైజెన్స్ అంటే అర్థం ఏంటమ్మా? రీకొనైజ్ అంటే మిలిటరీ అబ్జర్వేషన్. ఒక రీజియన్ని మిలిటరీ వాళ్ళు సర్వే చేయడం, రీసెర్చ్ చేయడాన్ని మనం అబ్జర్వ్ చేయడాన్ని రీకనైజెన్స్ అంటాం. యాంటోనిమ్స్ డిస్రిగార్డ్ పట్టించుకోకపోవడం, ఇన్అటెన్షన్, నెగ్లెక్ట్ పూర్తిగా వాటిని పట్టించుకోకపోవడం. మాస్ సర్వీలెన్స్ ప్రోగ్రామ్స్ రైజ్ ప్రైవసీ కన్సర్న్స్. అసలు మనం ఏం చేస్తున్నాం అని చెప్పి కంప్లీట్గా సర్వీలెన్స్ అనేది చేస్తున్నారు, దీనివల్ల ప్రైవసీ కన్సర్న్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రైవసీ కన్సర్న్స్ బికాస్ ఆఫ్ దీస్ మాస్ సర్వీలెన్స్ ప్రోగ్రామ్స్. అంటే మేమేం చేస్తున్నాం, మా ప్రతి యాక్టివిటీని చూస్తున్నారు, సో ఇది మా ప్రైవసీని దెబ్బతీసే అంశం అని. ఎన్ష్రైన్ అంటే అర్థం ఏంటి? ప్రిజర్వ్ యాజ్ సెక్రెడ్ ఆర్ లీగల్లీ గ్యారెంటెడ్. మీకు చెప్పాను ఎన్ష్రైన్ అంటే అర్థం ఏంటమ్మా? సెక్రెడ్ అంటే పవిత్రంగా దాన్ని భద్రపరచడం, లీగల్గా గ్యారంటీ ఇవ్వడం. సో కాన్స్టిట్యూషన్లోను ఇట్ ఈస్ ఎన్ష్రైన్డ్ ఇన్ భగవద్గీత, ఇట్ ఈస్ ఎన్ష్రైన్డ్ ఇన్ బైబిల్ అట్లా అంటారు. ఎన్ష్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటాం. సో రిటర్న్ మెన్షన్ అని కాకుండా ఇలాంటి పదం అలాంటి వాటి వాడతాం. కాన్సెక్రేట్,
పెర్పెట్యుయేట్, సాంక్టిఫై అంటే అలాంటి పవిత్ర గ్రంథాల్లో పెట్టడం ద్వారా దానికి ఒక ఆ పదానికి ఆ సెంటెన్స్కి ఆ రూల్కి ఒక మీనింగ్, ఒక పవిత్రత అనేది వస్తుంది. సాంక్టిఫై, పెర్పెట్యుయేట్ అంటే టు కంటిన్యూ, కాన్సక్రేట్ అంటే అగైన్ దానికి పవిత్ర చేయడం. యాంటనిమ్స్ డిసెక్రేట్, అబాండన్, వైలేట్ ఇవన్నీ యాంటనిమ్స్. ది కాన్స్టిట్యూషన్ ఎన్ష్రైన్స్ ఫండమెంటల్ రైట్స్. కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది? ఫండమెంటల్ రైట్స్ని ఎన్ష్రైన్ చేస్తుంది. అంటే ఫండమెంటల్ రైట్స్ తనలో ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి అని అర్థం. కర్టైల్, CURTAIL, కర్టైల్ అన్న, కంటైన్ అన్న, కర్బ్ అన్న, చెక్ అన్న ఒకటే మీనింగ్. కంట్రోల్, అదుపు చేయడం అనే మీనింగ్. కన్స్ట్రైన్, డిమినిష్ తగ్గించడం, ట్రంకేట్ తగ్గించడం, రెడ్యూసింగ్ ఆర్ రెస్ట్రిక్టింగ్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ కర్టైల్. ఐ హ్యావ్ కర్టైల్డ్ మై క్యాలరీ ఇంటేక్. నేను రోజువారీ తీసుకునే క్యాలరీ ఇంటేక్ని నేను కర్టైల్ చేశాను అంటే తగ్గించాను అని అర్థం. ది పాలసీ ఎయిమ్స్ అట్ కర్టైలింగ్ ఎక్సెసివ్ గవర్నమెంట్ స్పెండింగ్. సో పాలసీ ఏమేం చేస్తుందమ్మా? ఎక్సెసివ్ గవర్నమెంట్ స్పెండింగ్ని కర్టైల్ చేయాలి. కర్టైల్ అంటే తగ్గించాలి అనే ఎయిమ్తో వెళ్తోంది. విపరీతమైన స్పెండింగ్ అవుతుంది, దాన్ని తగ్గించుకోవాలి, కట్ షార్ట్ చేయాలి అని అర్థం. నెక్స్ట్ వర్డ్ బీకన్. సో బీకన్ అంటే మీనింగ్ ఏంటి? ఏ గైడింగ్ లైట్ ఆర్ సింబల్ ఆఫ్ హోప్. బీకన్ ఆఫ్ హోప్ అంటారు. అదొక సింబల్, మనకి నమ్మకాన్ని కలిగించేది, దారి చూపించేది. గైడింగ్ లైట్ అంటే దారి చూపించేది అని అర్థం. సెరనమ్స్ లుమినరీ, గైడింగ్ స్టార్, పారాగాన్. పారాగాన్ అంటే ఒక ఎగ్జాంపుల్, ఆయన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, ఆయనలాగా మనం బతకాలి అని అర్థం. లుమినియర్ అంటే మనకి వెలుగు చూపిస్తోంది, దారి చూపిస్తోందని. యాంటనమ్స్ అబ్స్క్యూరిటీ, మిస్గైడెన్స్, డార్క్నెస్. యాంటనమ్స్ ఏంటమ్మా? అబ్స్క్యూరిటీ, మిస్గైడెన్స్ అండ్ డార్క్నెస్. ఇవి మనకి యాంటనమ్స్. మండేలా రిమైన్స్ ఎ బీకన్ ఆఫ్ రెసిలియన్స్. నెల్సన్ మండేలా ఎలాంటి వారమ్మా? హీ రిమైన్స్ ఎ బీకన్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఎన్ని దెబ్బలు తగిలినా మనిషి తిరిగి లేవగలుగుతాడు అన్నదానికి ఒక హోప్ నెల్సన్ మండేలా. ఆయన ఒక హోప్, ఒక గైడింగ్ లైట్గా మనం చెప్పొచ్చు. ప్రెసిడెంట్ కాదు, ప్రెసిడెంట్. ప్రీ అంటే ముందు, ప్రీ అంటే ఏంటమ్మా అర్థం? ముందు. ఓకే, ప్రిసీడ్. డి అంటే టు హ్యాపెన్. ప్రెసిడెంట్ అంటే సంథింగ్ దట్ హ్యాపెండ్ బిఫోర్. ఏ పాస్ట్ డెసిషన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యూచర్ కేసెస్. ఇంతకు ముందు జరిగింది, ఫ్యూచర్ వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసేదాన్ని మనం ప్రెసిడెంట్ అని చెప్పంటాం. ఏ పాస్ట్ డెసిషన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యూచర్ కేసెస్ ఈజ్ కాల్డ్ ప్రెసిడెంట్. అండ్ సినోనిమ్స్ ఆర్కిటైప్, ఎగ్జాంపులర్, పారాడైమ్. పారాడైమ్ అంటే ఒక మోడల్, ఆర్కిటైప్ అంటే అగైన్ అదొక మోడల్, దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఎగ్జాంపులర్ అదొక ఎగ్జాంపుల్. యాంటనిమ్స్ ఎనామలీ, ఎబరేషన్, నోవెల్టీ. యాంటనిమ్స్ ఏంటమ్మా? ఎనామలీ, ఎబరేషన్, నోవెల్టీ. ఇవన్నీ దీనికి యాంటనిమ్స్గా మనం చెప్తాం. ఎనామలీ అంటే ఇర్రెగ్యులర్గా వెళ్తుంది, ఎబరేషన్ అన్న సంథింగ్ దట్. నోవెల్ అంటే కొత్తదనం అనే మీనింగ్ వస్తుంది. ద రూలింగ్ సెట్ ఎ ప్రెసిడెంట్ ఫర్ ఎన్వైరన్మెంటల్ లాస్. సో రూలింగ్ ఏం చేసింది? ఎన్వైరన్మెంటల్ లాస్కి ఒక ప్రెసిడెంట్ని సెట్ చేసింది. ఇట్ సెట్ ఎ ప్రెసిడెంట్ ఫర్ ఎన్వైరన్మెంటల్ లాస్కి ఒక ప్రెసిడెంట్ని సెట్ చేసింది. ఎక్సెప్షనలిజం అంటే అర్థం ఏంటి? బిలీఫ్ ఇన్ ఎ కంట్రీస్ యునీక్నెస్ ఆర్ సుపీరియారిటీ. ఎక్సెప్షనలిజం అంటే అర్థం ఏంటమ్మా? బిలీఫ్ ఇన్ ఎ కంట్రీస్ సుపీరియారిటీ ఆర్ యునీక్నెస్. మన కంట్రీ యునీక్, మన కంట్రీ సుపీరియర్, మనం అందరిలాంటి వాళ్ళం కాదు అనే భావజాలాన్ని మనం ఎక్సెప్షనలిజం అంటాం. సో సినోనిమ్స్ సుప్రీమసీ, సింగ్యులరిజం, డిస్టింక్టివ్. వీఆర్ యూనిక్, వీఆర్ డిస్టింక్టివ్, మిగిలిన వాళ్ళలాగా కాదు అనే భావజాలం. ఆపోజిట్ ఇగ్యాలిటేరియనిజం అంటే అందరూ సమానమే అన్న భావజాలం. యూనిఫామిటీ అంతా ఒకటే, కామనాలిటీ అంతా ఒకటే అనే మైండ్ సెట్ ఇది. క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ ఎక్సెప్షనలిజం ఎఫెక్ట్స్ ఫారెన్ పాలసీ. మనం సుపీరియర్, మనం యునీక్ అని ఫీల్ అవ్వడం వల్ల ఫారెన్ పాలసీ, విదేశీ పాలసీ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. విదేశాంగ విధానం అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. మనం అంత సుపీరియారిటీ చూపిస్తే మిగిలిన దేశాలు మనతో సరైన రిలేషన్స్ మెయింటైన్ చేసుకోకపోవచ్చు అనే మీనింగ్ ఇక్కడ చూపిస్తున్నారు. నెక్స్ట్ వర్డ్ రిప్రెషన్. రిప్రెషన్ అంటే ఫోర్స్ఫుల్లీ రెస్ట్రిక్టింగ్ రైట్స్ ఆర్ ఫ్రీడమ్స్. రిప్రెస్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? సప్రెస్ చేయడం. ఫోర్స్ఫుల్గా రైట్స్ లేదా ఫ్రీడమ్స్ని రెస్ట్రిక్ట్ చేయడాన్ని మనం రిప్రెషన్ అంటాం. సప్రెషన్, సబ్జుగేషన్, క్వెల్లింగ్ అంటే చంపేయడం,
తొక్కేయడం, నొక్కేయడం. సబ్జుగేట్ అంటే అణిచివేత, సప్రెషన్ అంటే అణిచివేత అని అర్థం. ఆపోజిట్ లిబరేషన్, ఎమాన్సిపేషన్ అంటే మీకు ఫ్రీడమ్ కల్పించడం, స్వేచ్ఛని కల్పించడం. ఎంకరేజ్మెంట్ అంటే మీకు ముందుండి ఎంకరేజ్ చేయడం. ద రెజీమ్స్ రిప్రెషన్ ఆఫ్ డిసెంట్ లెడ్ టు ప్రొటెస్ట్స్. సో రెజీమ్ యొక్క రిప్రెషన్ ఆఫ్ డిసెంట్ని రిప్రెస్ చేయడం అంటే సప్రెస్ చేయడం, అది ప్రొటెస్ట్కి దారితీసింది, నిరసనలకి దారితీసింది అని అర్థం. ఇంటర్న్మెంట్, వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. ఇంటర్న్మెంట్ అంటే ఇంప్రిజన్మెంట్ వితౌట్ ట్రయల్, అంటే విచారణ లేకుండా, లీగల్గా ఎటువంటి విచారణ లేకుండా మిమ్మల్ని బంధిస్తే దాన్ని ఇంటర్న్మెంట్ అని చెప్పేసి అంటాం. ఇంప్రిజన్మెంట్ వితౌట్ ట్రయల్, ఎటువంటి విచారణ లేకుండా బంధించడాన్ని ఇంటర్న్మెంట్ అంటాం. ఇన్కార్సరేషన్, డిటైన్మెంట్, కన్ఫైన్మెంట్ అనేవి దానికి సినోనిమ్గా మనం చెప్పొచ్చు. యాంటమ్స్ రిలీజ్, ఫ్రీడమ్. యామ్నెస్టీ అంటే నువ్వు తప్పు చేసినా సరే ఫ్రీడమ్ ఇచ్చేయడం, వదిలేయడం అనే మీనింగ్ మనకు వస్తుంది యామ్నెస్టీ. ద ఇంటర్న్మెంట్ ఆఫ్ జాపనీస్ అమెరికన్స్ రిమైన్స్ ఎ డార్క్ చాప్టర్. వరల్డ్ వార్ 2 టైంలో అమెరికాలో ఉన్న జాపనీస్ని ఇంటర్న్ చేశారు. వాళ్ళందరికీ ఏ కారణం లేకుండా, లీగల్ రీజన్స్ లేకుండా వాళ్ళని బంధించేశారనమాట. అది ఒక డార్క్ చాప్టర్గా మనం చెప్పొచ్చు. ఓకే, లెట్స్ కిక్ స్టార్ట్ టుడేస్ ఎడిటోరియల్ వొకాబులరీ. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీరు 2 రకాలుగా పొందొచ్చు. ఒకటి 999 రూపీస్కి 2 months వ్యాలిడిటీ, లేదా 4000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ. సో యూ కెన్ చూస్ విచ్ ఆప్షన్ యూ వాంట్. 4000కి లైఫ్ టైం ఇస్తున్నాము. ఇది 15th April వరకు మాత్రమే అందిస్తున్న ఆఫర్. సో దిస్ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th April. 8000 రూపీస్ లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రోగ్రామ్ మీకు 4000కి వస్తుంది. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాలంటే అప్గ్రేడ్ అవ్వచ్చు లైఫ్ టైంకి, లేకపోతే మీరు 1000 చొప్పున ప్రతి 2 monthsకి మీరు రెన్యువల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అప్ టు యూ. అండ్ బ్యాంక్ ఫుల్ ప్రోగ్రామ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇందులో మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, టెస్ట్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. 12,000 రూపీస్కి ఈ ప్రోగ్రామ్ మీకు అందుబాటులో ఉంది. 3,000 per month ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇట్ ఆల్సో కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. బ్యాంక్ ఇన్ఫినిటీ ఆఫ్లైన్లో కోరుకునే వాళ్ళు వైజాగ్లో ఆఫ్లైన్ క్లాసెస్ 1st May నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రమ్ 1st May న్యూ బ్యాచెస్ ఆర్ స్టార్టింగ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వైజాగ్ వచ్చేసి మీరు మీ బ్యాంక్ ప్రిపరేషన్ని ప్రాపర్గా చేయొచ్చు. డైలీ ప్రిలిమ్స్ క్లాసెస్, డైలీ మెయిన్స్ క్లాసెస్, టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్, వీటితో పాటు ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్. ఈ 12,000 రూపీస్ కంప్లీట్ యాప్ యాక్సెస్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ కంప్లీట్గా మీకు ఫ్రీ వస్తుంది. ఇది కేవలం 20,000కి 5,000 per month ఈఎంఐతో లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్న ప్రోగ్రామ్. అంటే మీరు జాబ్ వచ్చేంత వరకు మన ఇన్స్టిట్యూట్లో మీరు వర్క్ చదువుకోవచ్చు. అండ్ సాఫల్య ప్రోగ్రామ్ అనేది ఓన్లీ మెయిన్స్ కోసం, మెయిన్స్ ఓరియంటేషన్తో మాత్రమే ఉన్న బ్యాంక్ స్టూడెంట్స్ కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామ్ సాఫల్య. సో ఇవాల్టి వొకాబులరీలో ఫస్ట్ వర్డ్ అన్డిటర్డ్. అన్డిటర్డ్ అంటే అర్థం ఏంటి? నాట్ డిస్కరేజ్డ్ నార్ డిసువేడెడ్, ఎస్పెషలీ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్ ఆర్ అపోజిషన్. డిటర్ అంటే డిస్కరేజ్ చేయడం. డిటర్ అంటే అర్థం ఏంటమ్మా? డిస్కరేజ్ చేయడం అని అర్థం. అన్డిటర్డ్ అంటే నాట్ డిస్కరేజ్డ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. చాలామంది ఎందుకురా గవర్నమెంట్ జాబ్, అది ఎవరికి రాదు, కాంపిటీషన్ ఎంతో తెలుసా, ఇట్లా అంటారు. ఎవరెన్ని అంటున్నా సరే మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళారనుకోండి, యూ వెంట్ అహెడ్ అన్డిటర్డ్ అంటాం. అంటే ఎవరెన్ని అంటున్నా మీరు డిస్కరేజ్ అవ్వకుండా మీరు అడుగు ముందుకు వేశారు అని అర్థం. అలాంటి కాంటెక్స్లో మనం అన్డిటర్డ్ అనే పదాన్ని వాడతాం. సో సినోనిమ్స్ అన్షేకెన్, రెజల్యూట్, పర్సిస్టెంట్ అంటే అలా ముందుకు కొనసాగడం, ఆగకుండా. రెజల్యూట్ అంటే విత్ ఎ లాట్ ఆఫ్ డిటర్మినేషన్. రెజల్యూట్ డిటర్మైన్డ్ అని అర్థం, పట్టుదలతో ముందుకెళ్ళడం. అన్షేకెన్ తడబడకుండా, ఎవరేమంటున్నా సరే కంగారు పడకుండా, షేక్ అవ్వకుండా ముందుకు వెళ్ళడం. యాంటనిమ్స్ డిస్కరేజ్డ్, డిటర్డ్, వేవరింగ్, షేక్ అయిపోవడం. ఎవరో ఏదంటే చాలు, కొందరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుదామని వస్తాడు, పక్కనోడు ఎవడో వస్తాడు, వచ్చి అరే అవసరమా, అది రాదు అంటే చాలా ఆగిపోతారు. అది వేవర్ అవ్వడం, వేవరింగ్ మైండ్ సెట్. సో డిస్పైట్ స్ట్రాంగ్ అపోజిషన్, యుఎస్ రిమైండ్ అన్డిటర్డ్ ఇన్ ఇట్స్ పర్సూట్ ఆఫ్ గ్రీన్లాండ్. ఎంతమంది అపోజ్ చేస్తున్నప్పటికీ కూడా అమెరికా ఎలా ఉంది? ఇట్ రిమైండ్ అన్డిటర్డ్గా ఉంది. ఇన్ ఇట్స్ పర్సూట్ ఆఫ్ గ్రీన్లాండ్ ఎలాగైనా మన కంట్రోల్లోకి తెచ్చేసుకోవాలని అమెరికా ప్రయత్నం చేస్తోంది. ఇట్ రిమైండ్ అన్డిటర్డ్ ఇన్ ఇట్స్ పర్సూట్ ఆఫ్ గ్రీన్లాండ్. నెక్స్ట్ వర్డ్ సావరీనిటీ.
సావరెయిన్ అంటే సార్వభౌమాధికారం, అంటే ది అథారిటీ ఆఫ్ ఎ స్టేట్ టు గవర్న్ ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫిరెన్స్. బయట వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ లేకుండా మన టెరిటరీని, మన ప్రభుత్వాన్ని మనం పరిపాలించుకునేలాగా, మన నిర్ణయాలు మనం తీసుకునేలాగా మనకున్న అథారిటీని మనం సావరెయిన్టీ అంటాం. ఇఫ్ ఇండియా ఈజ్ ఎ సావరెయిన్ కంట్రీ, వాట్ డస్ ఇట్ మీన్? ఇండియాకి సంబంధించిన ఏ నిర్ణయాలైనా ఇండియా డిసైడ్ చేసుకుంటుంది. బ్రిటన్లో అమెరికా యొక్క అప్రూవల్స్ అవసరం లేదు అని అర్థం అనమాట. సో సినోనిమ్స్ అటానమీ, ఇండిపెండెన్స్, సెల్ఫ్ గవర్నెన్స్, మనది మనం చూసుకోవడం, ఇండిపెండెంట్గా ఉండడం, సెల్ఫ్ గవర్నెన్స్, ఇవన్నీ దీనికి సినోనిమ్స్గా మనం చెప్పొచ్చు. యాంటోనిమ్స్ సబార్డినేషన్ అంటే లొంగిపోవడం, వేరే వాళ్ళకి లొంగిపోవడం, డిపెండెన్స్ ఆధారపడడం, సర్విట్యూడ్ అగైన్ వాళ్ళ కింద పనిచేయడం అన్నట్టు సర్విట్యూడ్ అంటే మీనింగ్ అది. The question of Greenland's sovereignty has become a point of contention in international politics. గ్రీన్లాండ్ యొక్క సావరెయింటీకి సంబంధించిన ప్రశ్న, గ్రీన్లాండ్ యొక్క సావరెయింటీకి సంబంధించిన ప్రశ్న హ్యాస్ బికమ్ ఏ పాయింట్ ఆఫ్ కంటెన్షన్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో అది ఒక పాయింట్ ఆఫ్ కంటెన్షన్గా మారింది. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాయి. అది గ్రీన్లాండ్కి సావరెయింటీ ఉందా లేదా అనేది ఒక డిస్కషన్. ఎక్స్పాన్షనిస్ట్ అంటే సీకింగ్ టు ఎక్స్టెండ్ ఏ కంట్రీస్ పవర్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ డిప్లొమసీ ఆర్ మిలిటరీ ఫోర్స్. దౌత్యపరమైన నిర్ణయాలతో కావచ్చు, మిలిటరీ ఫోర్స్ను ఉపయోగించి కావచ్చు, దౌత్యం అంటే డిప్లొమసీని యూజ్ చేసి కావచ్చు, కంట్రీ యొక్క ఫోర్స్ని లేదా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని, పవర్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేయడాన్ని మనం ఎక్స్పాన్షనిజం అంటాం. సో యు ఆర్ ట్రైంగ్ టు గెయిన్ కంట్రోల్ ఓవర్ మోర్ టెరిటరీస్. ఇప్పుడు చైనా తీసుకుంటే తైవాన్ నాదే, టిబెట్ నాదే, అరుణాచల్ ప్రదేశ్ నాదే అంటూ ఉంటుంది. సో అట్లాంటి పద్ధతి అంతా కూడా ఎక్స్పాన్షనిజం కిందకు వస్తుంది. అలాగే రష్యా యుక్రెయిన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుంది కొంత పార్ట్ని, ఇది కూడా ఎక్స్పాన్షనిజం కిందకు వస్తుంది. ఇప్పుడు అమెరికా గ్రీన్లాండ్ తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ట్రై చేస్తుంది, ఇది కూడా ఎక్స్పాన్షనిజం కిందకు వస్తుంది. సినోనిమ్స్ ఇంపీరియలిజం, అగ్రెసివ్, కొలోనియల్ అంటే వాటిని మన కంట్రోల్లో పెట్టుకోవడం. ఇప్పుడు చూడండి, బ్రిటన్ ఇండియాని కాలనీగా మార్చుకొని మన రిసోర్సెస్ అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసేసింది. ఎక్స్పాన్షనిస్ట్కి ఎగ్జాసర్బేట్ ఫిట్ అవ్వదమ్మా. ఎగ్జాసర్బేట్ అంటే వర్సన్ అని అర్థం, కంప్లీట్గా సింక్ లేదు. కొలోనియల్ అంటే కొలోనియలిజం అంటే అర్థం ఏంటమ్మా? దాన్ని ఒక కాలనీగా, అంటే ఒక రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ కోసం దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే ఒక భూభాగంగా ఇండియాని యూకే వాడేసింది. అగ్రెసివ్గా అంటే తగ్గకుండా గొడవకి వెళ్ళేలాగా అలా ఉండడానికి మనం అగ్రెసివ్ నేచర్ అంటాం. ఇంపీరియలిజం అన్న అంతే అనే మీనింగ్ వస్తుంది. యువర్ ట్రైంగ్ టు ఎక్స్టెండ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ని ఎక్స్టెండ్ చేయడానికి, నీ పవర్ని ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారని అర్థం. యాంటోనిమ్స్ ఐసోలేషనిస్ట్ అంటే దాన్ని వదిలేయడం, ఒంటరిగా వదిలేయడం. డిఫెన్సివ్, రిస్ట్రైన్ అంటే తగ్గి ఉండడం అనే మీనింగ్ వస్తుంది. ద ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ ఆఫ్ ద యూఎస్ వర్ క్రిటిసైజ్డ్ ఫర్ దేర్ డిస్రిగార్డ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్స్. అక్కడ ఉన్న నేటివ్గా గ్రీన్లాండ్లో ఉన్న పీపుల్స్ అని ఎందుకన్నారంటే డిఫరెంట్ వర్గాలు, డిఫరెంట్ ట్రైబ్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళొక పీపుల్ వాళ్ళొక పీపుల్. సో వాళ్ళ ఇండిజినస్ అంటే నేటివ్. అక్కడున్న ప్రజలు ఏం కోరుకుంటున్నారనే దాన్ని పట్టించుకోకుండా, వాళ్ళ హక్కుల్ని పరిగణలోకి తీసుకోకుండా అమెరికా గ్రీన్లాండ్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తోంది. అందుకని అక్కడ ఎక్స్పాన్షనిస్ట్ అలాంటి పాలసీస్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. మానూవరింగ్ అంటే ద యాక్ట్ ఆఫ్ మూవింగ్ స్ట్రాటజికల్లీ ఆర్ మ్యానిపులేటింగ్ సిచ్యువేషన్స్ టు గెయిన్ అన్ అడ్వాంటేజ్. సిచ్యువేషన్స్ని స్ట్రాటజిక్గా మ్యానిపులేట్ చేసి అడ్వాంటేజ్ గెయిన్ చేయడానికి చేసే ప్రయత్నాలు మనం మానూవర్ అంటాం. క్రికెట్లో కెప్టెన్స్ వాళ్ళ ఫీల్డ్ని మానూవర్ చేస్తారు, బౌలర్తో ప్లాన్లు వేస్తారు, బ్యాట్స్మెన్కి ట్రాప్స్ పెడతారన్నమాట. అలా మానూవరింగ్. టాక్టిక్స్, స్ట్రాటజీ, మ్యానిపులేషన్ లాంటి పదాలు దీనికి వాడచ్చు. టాక్టిక్స్ అంటే వ్యూహాలు, స్ట్రాటజీలు, ఇలాంటివన్నీ కూడా. యాంటోనిమ్స్ స్టాగ్నేషన్, సింప్లిసిటీ, డైరెక్ట్నెస్ అంటే ఏమీ లేకుండా సింపుల్గా చేసిన పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, హడావిడి ఏమీ లేకుండా ఉండడం అనేది ఆపోజిట్ వర్డ్. ద పొలిటికల్ మానూవరింగ్ సరౌండింగ్ ద ఎక్విజిషన్ ఆఫ్ గ్రీన్లాండ్ రైజ్డ్ క్వశ్చన్స్ అబౌట్ ఎథికల్ గవర్నెన్స్. సో గ్రీన్లాండ్ ఎక్వైర్ చేయాలనే విషయంలో పొలిటికల్గా మానూవరింగ్ రకరకాల స్ట్రాటజీలు అమెరికా వేస్తుంది. ఇది ఏం చేస్తే ఇట్ రైజ్డ్ క్వశ్చన్స్ అబౌట్ ఎథికల్ గవర్నెన్స్. అసలు గవర్నెన్స్ ఎథికల్గా జరుగుతుందా లేదా అనే విషయంలో ఇది ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ఇట్ రైజ్డ్ concerns, it is raising questions. Next word, undermine అంటే to weaken or damage something gradually or covertly, often secretly. weaken అంటే వీకెన్ చేయడం తెలుసు కదా మీకు. అండర్మైన్ చేయడం అంటే వీకెన్ చేయడం అమ్మ. ఇఫ్ యూఆర్ అండర్మైనింగ్ సంథింగ్, వీళ్ళు చేస్తున్న పనులు డెమోక్రసీని అండర్మైన్ చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని వీకెన్ చేస్తున్నాయి అని అర్థం. డ్యామేజ్ చేయడం, వీకెన్ చేయడం. సినోనిమ్స్ సాబోటేజ్, ఈరోడ్ అంటే కోతకి గురవ్వడం, ఎరోజన్, సాయిల్ ఎరోజన్ అంటాం కదా. సాబోటేజ్ అంటే ధ్వంసం అవ్వడం, నాశనం అవ్వడం.
యాంటోనిమ్స్ స్ట్రెంగ్తెన్, సపోర్ట్, ఫోర్టిఫై. ఫోర్టిఫై అంటే స్ట్రెంగ్తెన్, రెయిన్ఫోర్స్ అంటే స్ట్రెంగ్తెన్, బోల్స్టర్ అంటే స్ట్రెంగ్తెన్, ఇలాంటి పదాలు మనం చెప్పొచ్చు. ది యాక్షన్స్ ఆఫ్ యుఎస్ కుడ్ అండర్మైన్ ద టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ గ్రీన్లాండ్. అమెరికా చేస్తున్న పనులు టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే గ్రీన్లాండ్ యొక్క బౌండరీస్, జియోగ్రాఫికల్ బౌండరీస్ని గౌరవించాలి అన్న విధానాన్ని వీకెన్ చేసేలాగా కనిపిస్తున్నాయి. ఆ రీజియన్ని డీస్టెబిలైజ్ చేసే అవకాశం అనేది మనకి కనిపిస్తుంది. రిప్రోచ్ఫుల్ అంటే ఎక్స్ప్రెసింగ్ స్ట్రాంగ్ డిసప్రూవల్ ఆర్ డిసప్పాయింట్మెంట్ ఆఫెన్ త్రూ క్రిటిసిజం ఆర్ జడ్జ్మెంట్. రిప్రోచ్ఫుల్ అంటే మీనింగ్ అంటే క్రిటిసిజంని ఎక్స్ప్రెస్ చేయడం, మీరు చేస్తుంది తప్పు అని చెప్పడము, క్రిటిసిజం ద్వారా కానీ జడ్జ్మెంట్ ద్వారా కానీ. సినోనిమ్స్ క్రిటికల్, డిసప్రూవింగ్, స్కార్న్ఫుల్, ఇవన్నీ దీనికి సినోనిమ్. యాంటోనిమ్స్ అప్రూవింగ్, ఎంకరేజింగ్, సపోర్టివ్, వీటిని మనం యాంటోనిమ్స్గా చెప్పొచ్చు. The reproachful tone of the article highlights the ethical concerns surrounding the US actions. The reproachful tone of the article highlights the ethical concerns surrounding the US action కి సంబంధించిన ethical concerns ని ఇది హైలైట్ చేస్తుంది. ఇంపీరియలిజం అంటే ఏ పాలసీ ఆర్ ఐడియాలజీ దట్ సీక్స్ టు ఎక్స్టెండ్ నేషన్స్ పవర్ అండ్ డామినెన్స్ ఓవర్ అదర్ టెరిటరీస్ ఆర్ నేషన్స్. ఇంపీరియలిజం అన్న ఎక్స్పాన్షనిజం సిమిలర్ అవుతుంది. అంటే వేరే కంట్రీస్, టెరిటరీస్ మీద ఒక కంట్రీ యొక్క పవర్ని, ఇన్ఫ్లుయెన్స్ని ఎక్స్టెండ్ చేయడానికి చేసే పాలసీని లేదా ఐడియాలజీని, విధానాన్ని మనం ఇంపీరియలిజం అంటాం. సినోనిమ్స్ కొలోనియలిజం, డామినేషన్, ఎక్స్పాన్షనిజం, ఇవన్నీ సినోనిమ్స్గా చెప్పొచ్చు. యాంటోనిమ్స్ నేషనలిజం అంటే నా దేశం నాకు ఇంపార్టెంట్, నా దేశం గురించి నేను ఆలోచించుకుంటాను, పక్క దేశం మీద కంట్రోల్ తెచ్చుకోవాలని ట్రై చేయను. అలాగే ఇండిపెండెన్స్, నా పని నేను చేసుకోవడం, సెల్ఫ్ డిటర్మినేషన్, నాకు కావాల్సింది నేను చేసుకోవడం. ఐ విల్ డిటర్మైన్ వాట్ ఐ నీడ్, అది సెల్ఫ్ డిటర్మినేషన్. ఇంపీరియలిజం యూ విల్ డిటర్మైన్ వాట్ ద అదర్ పర్సన్ నీడ్స్, పక్కోడి విషయంలో కూడా తలదొచ్చేస్తావు, అది ఇంపీరియలిజం. The US faced accusations of imperialism as it sought to expand its influence over Greenland. గ్రీన్లాండ్ పైన తన ఇన్ఫ్లుయెన్స్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి అమెరికా మీద ఎక్యూజేషన్స్, ఆరోపణలు వచ్చాయి. ఏమని? ఇంపీరియలిస్టిక్ పాలసీస్తో వెళ్తున్నారని చెప్పి అమెరికా పైన ఆరోపణలు అనేవి రావడం జరిగింది. నేషనలిజం, ఇందాకే చెప్పాను మీకు, నేషనలిజం అంటే అర్థం ఏంటి? ఏ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ప్రైడ్ అండ్ లాయల్టీ టువర్డ్స్ వన్స్ ఓన్ నేషన్ ఆఫెన్ ప్రమోటింగ్ ఇట్స్ ఇంట్రెస్ట్ ఓవర్ అదర్స్. పక్క దేశాల గురించి పట్టించుకోకుండా నా దేశం నాకు ఇంపార్టెంట్, నా దేశం పట్ల నాకు ఒక ప్రైడ్ ఉంది, లాయల్టీ ఉంది అన్న భావజాలాన్ని మనం నేషనలిజం అంటాము. పేట్రియాటిజం, లాయల్టీ, సోవరెనిటీ, ఇలాంటివన్నీ దీనికి సినోనిమ్స్గా మనం చెప్పొచ్చు. గ్లోబలిజం, కాస్మోపాలిటనిజం, ఇంటర్నేషనలిజం, ఇక్కడ అన్ని దేశాలు సమానమే, మన దేశమే ఎక్కువ అనే భావన కాకుండా అన్ని దేశాలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం, ప్రపంచ దేశాలన్నీ ఒకటే అన్నట్టుగా ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్గా భావించడం, ఇది ఇంటర్నేషనలిజం కిందకు వస్తుంది, కాస్మోపాలిటనిజం కిందకు వస్తుంది. Nationalism in Greenland has been growing as its residents push for greater autonomy from Denmark. గ్రీన్లాండ్లో నేషనలిజం పెరుగుతుంది. డెన్మార్క్ నుంచి మాకు ఇండిపెండెన్స్ కావాలి, మాకు సంబంధించినవన్నీ మేమే డిసైడ్ చేసుకోవాలని మేము అనుకుంటున్నామని చెప్పేసి మనకి నేషనలిజం అనేది ఇక్కడ పెరుగుతుంది అని చెప్తున్నారు. Gamesmanship, the practice of using manipulation or strategy often in a competitive setting to gain advantage, sometimes unethically. తప్పుగానైనా కరెక్ట్గానైనా దాంతో సంబంధం లేకుండా ఎలాగైనా సరే ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ పొందేందుకు మీరు చేసే ప్రయత్నాలు మనం ఏమంటాం? గేమ్స్మెన్షిప్ అని అంటాము. సినోనిమ్స్ స్ట్రాటజీ, మ్యానిపులేషన్, టాక్టిక్స్. స్ట్రాటజీ, మ్యానిపులేషన్, టాక్టిక్స్ ఇవన్నీ కూడా దానికి సినోనిమ్స్గా చెప్తాం. యాంటోనిమ్స్ ఫెయిర్నెస్, ఆనెస్టీ, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఇవి మనకి యాంటోనిమ్స్గా మనం చెప్పొచ్చు. ఆనెస్టీ, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే స్ట్రైట్గా వెళ్తాము, ఇక్కడ ఏదో రకంగా విజయం సాధించడానికి ట్రై చేయము, పద్ధతిగా. ఫెయిర్నెస్ అనేది కూడా మనం చెప్పొచ్చు. ద డిప్లొమాటిక్ గేమ్స్మెన్షిప్ ఎంప్లాయిడ్ బై ద యూఎస్ ఇన్ ఇట్స్ డీలింగ్స్ విత్ గ్రీన్లాండ్ వాజ్ ఎవిడెంట్ డ్యూరింగ్ నెగోషియేషన్స్లో, చర్చల్లో ఏం కనిపిస్తుంది? డిప్లొమసీ, దౌత్యాన్ని ఉపయోగించి, తెలివిని ఉపయోగించి, స్ట్రాటజీస్ని ఉపయోగించి ఎలాగైనా దాన్ని కంట్రోల్ చేయాలని అమెరికా ప్రయత్నం చేస్తుందనే విషయం మనకి ఎవిడెంట్ అంటే క్లియర్లీ విజిబుల్. అన్టాప్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? నాట్ యెట్ ఫుల్లీ ఎక్స్ప్లాయిటెడ్, డెవలప్డ్ ఆర్ యూటిలైజ్డ్. అన్టాప్డ్ అంటే అర్థం ఏంటి? ఇంకా పూర్తిగా దాన్ని ఉపయోగించలేదు. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అన్టాప్డ్ పొటెన్షియల్, అంటే ఉపయోగించని చాలా పొటెన్షియల్ మీ అందరికీ ఉంది. లాట్ ఆఫ్ అన్టాప్డ్ పొటెన్షియల్ అనేది ఉంది. ఇది ఏ కాంటెక్స్లో చెప్పారు? రెఫరింగ్ టు రిసోర్సెస్, పొటెన్షియల్, అన్టాప్డ్ ఆపర్చునిటీస్ అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకా మనం వాటిని టచ్ చేయలేదు. రిసోర్సెస్ చాలా ఉన్నాయి, ఇంకా వాటిని మనం యూజ్ చేయలేదు. పొటెన్షియల్, మనలోనే చాలా ఎబిలిటీ ఉంది, దాన్ని ఇంకా వాడలేదు. అలాంటివన్నీ కూడా అన్టాప్డ్ అనమాట. అన్ఎక్స్ప్లాయిటెడ్, డార్మెంట్, నిద్రపోతున్నాయి. అన్యూజ్డ్, ఇంకా యూజ్ చేయనివి, డార్మెంట్గా ఉన్నవి.
ఇప్పటివరకు ఎక్స్ప్లాయిట్ చెయ్యనివి అనే మీనింగ్. యాంటనిమ్స్ ఎక్స్ప్లాయిటెడ్, యూటిలైజ్డ్, డెవలప్డ్. ఇవన్నీ మనం యాంటనిమ్స్గా చెప్పొచ్చు. ఎక్స్ప్లాయిటెడ్, యూటిలైజ్డ్ అండ్ డెవలప్డ్ అనే పదాలు మనకి యాంటనిమ్స్గా చెప్పొచ్చు. వాడేశారు, ఎక్స్ప్లాయిట్ చేసేసారు. ది ఆర్టిక్ రీజియన్ ఇంక్లూడింగ్ గ్రీన్లాండ్ హోల్డ్స్ వాస్ట్ అన్ట్యాప్డ్ రిసోర్సెస్. ఆర్టిక్ రీజియన్లో సీ బెడ్లో, సముద్ర గర్భంలో చాలా అన్ట్యాప్డ్ రిసోర్సెస్, ఇప్పటివరకు టచ్ చేయని రిసోర్సెస్ చాలా ఉన్నాయి. అందుకే ఇంటర్నేషనల్ అటెన్షన్ అది అట్రాక్ట్ చేస్తుంది. ప్రపంచ దేశాలన్నీ దాని మీద కన్నేస్తున్నాయి అని అర్థం. ఓకేనా? సో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దామా. ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ ఇట్ విత్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. మరొకసారి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకొని సక్సెస్ సాధించవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ ఆప్షన్ పైన 50% డిస్కౌంట్ ఉంది, యూటిలైజ్ చేసుకోండి 15th April లోపు. అండ్ ఈ పీడిఎఫ్ మీకు LTX బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్ అందుబాటులో ఉంది, మీరు దాన్ని అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవాళ ఎడిటోరియల్ వొకాబులరీలో ఫస్ట్ వర్డ్ స్నబ్. స్నబ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎ డెలిబరేట్ ఇన్సల్ట్ ఆర్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరింగ్ సమ్మన్. అంటే కావాలనే ఒకరిని ఇగ్నోర్ చేయడము. ఓకే, కావాలనే ఒకరిని ఇన్సల్ట్ చేయడము, తెలిసి కూడా వాళ్ళని మొహం చూసి కూడా పట్టించుకోకపోవడం, లేదా కావాలనే వాళ్ళని ఇగ్నోర్ చేయడము, గుర్తించాల్సిన ఏమైనా గుర్తించకపోవడం, రికగ్నైజ్ చేయకపోవడం, ఎక్నాలెడ్జ్ చేయకపోవడం, దాన్ని మనం స్నబ్ అని చెప్పేసి అంటాం. వీ కాల్ ఇట్ స్నబ్. I hope this is clear, which means to reject, ignore or show disrespect to someone deliberately. మరి సినోనిమ్స్ ఏంటి? రిబఫ్ అంటే అబ్రప్ట్గా రిజెక్ట్ చేయడము. ఆస్ట్రసిజం, ఆస్ట్రసైజ్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆస్ట్రసైజ్? అంటే దూరం పెట్టడం. ఏలియనేట్, ఆస్ట్రసైజ్ అంటే మీనింగ్ ఏంటి? దూరం పెట్టడం, మనలో వీడు మనవాడు కాదు అన్నట్టుగా వాళ్ళని దూరం పెట్టడాన్ని మనం ఆస్ట్రసైజ్ అంటాము. ఎక్స్క్లూజన్, డిస్డైన్. డిస్డైన్ అంటే అసలు కంటెంప్చుయస్ డిస్రిగార్డ్, పట్టించుకోకూడదు, నువ్వు ఎవడరా అని వాడికి గౌరవం, ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా తక్కువ చేసి చూడడాన్ని మనం డిస్రిగార్డ్ చేయడం, పట్టించుకోకపోవడాన్ని డిస్డైన్ అంటాం. సో యాంటనిమ్స్ తీసుకుంటే రికగ్నిషన్ అంటే గుర్తించడం, ఆపోజిట్ ఇంకోటి ఎక్నాలెడ్జ్మెంట్, యాక్సెప్ట్ చేయడం, వాళ్ళని యాక్సెప్ట్ చేయడము. ఎండోర్స్మెంట్ అంటే అప్రూవ్, అంటే వాళ్ళు చేసిన పనిని అప్రూవ్ చేయడము. అప్రూవ్ చేయడం అంటే ఎస్ మీరు చేస్తుంది కరెక్టే అన్నట్టుగా సపోర్ట్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ ఎండోర్సింగ్. దాన్ని ఎండోర్స్ చేయడం అని చెప్పేసి అంటాం. సో ది లీడర్స్ డెసిషన్ టు అవాయిడ్ మీటింగ్ హిస్ కౌంటర్ పార్ట్ వాజ్ సీన్ యాజ్ ఎ డిప్లొమాటిక్ స్నబ్. ఆ లీడర్ తన కౌంటర్ పార్ట్ అంటే అర్థం ఏంటమ్మా? ఒక దేశానికి ప్రధానమంత్రి అనుకోండి, ఆయన కౌంటర్ పార్ట్ ఎవరు? వేరే దేశం యొక్క ప్రధానమంత్రి. ఆయన కలవకుండా డెసిషన్ టు అవాయిడ్ మీటింగ్, అతన్ని కలవకూడదనే నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఇట్ వాజ్ సీన్ యాజ్ ఏ డిప్లొమాటిక్ స్టెప్. డిప్లొమాటిక్గా అతను ఇగ్నోర్ చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ వర్డ్ ఆఫ్ ద డే హెజిమోనీ. హెజిమోనీ అంటే అర్థం ఏంటమ్మా? డామినెన్స్ ఆర్ లీడర్షిప్ ఆఫ్ వన్ కంట్రీ ఓవర్ ఆర్ గ్రూప్ ఓవర్ అదర్స్. హెజిమోనీ అంటే సింపుల్గా ఆధిపత్యం, డామినెన్స్ అంటాం. ఒక కంట్రీస్ ఎకనామిక్ హెజిమోనీ అన్నాం అనుకోండి, ఆర్థిక పరంగా వాళ్ళ హెజిమోనీ అంటే వాళ్ళ యొక్క డామినెన్స్ అనే మీనింగ్ మనకు వస్తుంది. ఓకే, సినోనిమ్స్ సుప్రీమసీ అంటే హయ్యెస్ట్ అథారిటీ అని అర్థము. ప్రిడామినెన్స్ అంటే గ్రేటర్ ఇన్ఫ్లుయెన్స్ అని అర్థము. సావరెయిన్ అంటే ఫుల్ కంట్రోల్. ఇవన్నీ మనం సినోనిమ్స్గా తీసుకోవచ్చు. యాంటనిమ్స్ వచ్చేసరికి సబ్జుగేషన్ అంటే వేరే వాళ్ళ డామినేషన్లో ఉండిపోవడం, అంటే లొంగిపోవడం. యు ఆర్ అండర్ సమ్వన్ ఎల్సెస్ డామినేషన్. ఇన్ఫీరియారిటీ అంటే లోవర్ స్టేటస్ అని భావించడము. వీక్నెస్, ల్యాక్ ఆఫ్ పవర్, ఇవన్నీ దీనికి యాంటనిమ్స్గా మనం చెప్తాం. ద ఎకనామిక్ హెజిమోనీ ఆఫ్ సూపర్ పవర్స్ ఆఫెన్ షేప్స్ గ్లోబల్ ట్రేడ్ పాలసీస్. సో ఎకనామిక్ హెజిమోనీ అంటే ఏంటి? ఇప్పుడు చైనా, అమెరికా ఇట్లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ యొక్క ఎకనామిక్ హెజిమోనీ అంటే ఆర్థికంగా వాళ్ళకున్న ఆధిపత్యం, డామినెన్స్, అది గ్లోబల్ ట్రేడ్ పాలసీస్ని షేప్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీస్ని అవి డిటర్మైన్ చేస్తాయి, షేప్ చేస్తాయి అని అర్థం. చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేయండి అమ్మా. అడ్వొకసీ అంటే పబ్లిక్ సపోర్ట్ ఆర్ రికమెండేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ కాజ్ ఆర్ పాలసీ. ఇఫ్ ఐఎమ్ అన్ అడ్వకేట్ ఆఫ్ యానిమల్ వెల్ఫేర్ అంటే యానిమల్స్ని బాగా చూడాలి అని నేను కోరుకుంటున్నాను, దట్ ఈజ్ మై అడ్వొకసీ. అడ్వొకసీ అనేది నౌన్, ఇది నౌన్ ఫామ్. దీని వర్బ్ ఫామ్ ఏంటమ్మా? అడ్వొకేట్. ఇది వర్బ్ ఫామ్. అడ్వొకేట్ అంటే టు పబ్లిక్లీ రికమెండ్ ఆర్ పబ్లిక్లీ సపోర్ట్ సంథింగ్. టు పబ్లిక్లీ సపోర్ట్ ఆర్ పబ్లిక్లీ రికమెండ్ సంథింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, మరి దీనికి సినోనిమ్స్ ఏంటి? ఎండోర్స్మెంట్ అంటే ఫార్మల్గా సపోర్ట్ చేయడము,
ప్రమోషన్, పబ్లిక్గా దాన్ని ఎంకరేజ్ చేయడము. ఛాంపియన్ అంటే ఫైటింగ్ ఫర్ ఎ కాజ్, ఒక కాజ్ కోసం ఫైట్ చేయడం. యువర్ ఛాంపియన్ అంటే క్రికెట్లో ఛాంపియన్, స్పోర్ట్స్లో ఛాంపియన్, ఈ మీనింగ్ మనకు తెలుసు. కానీ ఛాంపియన్కి ఇంకో మీనింగ్ ఉంది. ఛాంపియన్ అంటే ఒక కాజ్ కోసం ఫైట్ చేయడం, ఒక అంశాన్ని సపోర్ట్ చేయడం. ఐఎమ్ ఏ ఛాంపియన్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ అంటే ఆడ మగ సమానంగా ఉండాలనే విషయానికి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ అన్ అడ్వకేట్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ అన్న సేమ్ మీనింగే వస్తుంది. యాంటోనిమ్స్ అపోజిషన్, రెసిస్ట్ చేయడం. క్రిటిసిజం అంటే విమర్శించడం, మీరు చేస్తున్న తప్పు అనడం. డిట్రాక్షన్, బిలిటిలింగ్ ఆర్ అపోజింగ్ ఏ కాజ్ అంటే కాజ్ని అపోజ్ చేయడం. బిలిటిల్ అంటే తక్కువ చేయడం. బిలిటిల్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? తక్కువ చేయడం, అవమానించడం లేదా అపోజ్ చేయడం. దానికి ఆపోజిట్ వర్డ్స్ కింద చెప్పొచ్చు. హిజ్ అడ్వొకసీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మెనీ గ్లోబల్ పాలసీస్. సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఆయన ఇచ్చిన అడ్వొకసీ లేదా సపోర్ట్ అనేది మెనీ గ్లోబల్ పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇట్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మెనీ గ్లోబల్ పాలసీస్. రీపాట్రియేషన్ ఈజ్ అ నౌన్, ద ప్రాసెస్ ఆఫ్ రిటర్నింగ్ సమ్వన్ టు దేర్ హోమ్ కంట్రీ. రీపాట్రియేషన్ అంటే మీనింగ్ అంటే ఒకరిని ద ప్రాసెస్ ఆఫ్ రిటర్నింగ్ సమ్మన్ అంటే వాళ్ళ కంట్రీస్కి పంపించడం. ఫర్ ఎగ్జాంపుల్ షేక్ హసీనా, బంగ్లాదేశ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, తను ఇప్పుడు ఇండియాలో ఉంది, తన్ని మళ్ళీ మనం బంగ్లాదేశ్కి పంపించేసాం అనుకోండి, దట్ ఈస్ రీపాట్రియేషన్. అలాగే విజయ్ మాల్యా ఇండియన్, తను ఎక్కడున్నాడు? యూకేలో ఉన్నాడు. యూకే వాళ్ళు విజయ్ మాల్యా ఇండియాకి పంపించేస్తే దాన్ని రీపాట్రియేషన్ అంటాం. సో సినోనిమ్స్ రెస్టిట్యూషన్ అంటే రెస్టోరింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్, రెస్టోర్ చేయడం, ఇంతకుముందు ఎలా ఉందో ఆ స్థితికి తీసుకురావడం. రీఇంటిగ్రేషన్, రీఎంటరింగ్ సొసైటీ, మళ్ళీ సొసైటీలోకి వాళ్ళని కలపడం. రీసెటిల్మెంట్, బీయింగ్ ప్లేస్డ్ బ్యాక్ ఇంటూ వన్స్ హోమ్ల్యాండ్కి మళ్ళీ తీసుకురావడం. ఆపోజిట్ ఎక్సైల్ అంటే ఫార్మల్గా ఫోర్స్డ్ రిమూవల్, బలవంతంగా రిమూవ్ చేయడం, పంపించేయడం. హీ హాజ్ బీన్ ఎక్సైల్డ్ అంటే అర్థం ఏంటి? బ్యానిష్డ్. డిపోర్టేషన్, బలవంతంగా పంపించడం. బ్యానిష్మెంట్, 3 పదాలు వస్తాయి. బ్యానిష్ అన్నా, డిపోర్ట్ అన్నా, ఎక్సైల్ అన్నా మనకి సేమ్ మీనింగే ఇక్కడ వస్తుంది. ఓకే, వి గెట్ సేమ్ మీనింగ్ దేర్. ద గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ ద రీపాట్రియేషన్ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్ స్టాండర్డ్ అబ్రాడ్. సో విదేశాల్లో చిక్కుకుపోయిన సిటిజన్స్ని మళ్ళీ మన దేశానికి రప్పించడానికి ప్రభుత్వం వర్క్ చేస్తోంది, ప్రయత్నం చేస్తోంది అని దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ వర్డ్ కాంట్రవర్సీ. కాంట్రవర్సీ అంటే డిస్ప్యూట్ ఆర్ డిబేట్ ఇన్వాల్వింగ్ అపోజింగ్ వ్యూస్. వివాదాస్పదం అంటాం. అంటే వాళ్ళొక మాట, మందొక మాట, ఇద్దరు ఒక మాట మీద ఉంటే గొడవ లేదు, చెరో మాట మీద ఉంటే అది కాంట్రవర్సీ అవుతుంది. సో సినోనిమ్స్ డిస్ప్యూటేషన్, ఆర్గ్యుమెంటేటివ్ డిబేట్ అని అర్థం, డిస్ప్యూట్ అని. పాలెమిక్ అంటే స్ట్రాంగ్లీ క్రిటికల్ డిస్ప్యూట్, ఇట్ ఈజ్ ఆఫ్ పాలెమిక్ నేచర్. ఈ మధ్య రీసెంట్గా మీరు టోన్ ఆఫ్ ద అదర్ క్వశ్చన్స్లో ఆదర్ టోన్ ఎలా ఉందంటే పాలెమిక్ అంటున్నాం. పాలెమిక్ అంటే ఏంటమ్మా? స్ట్రాంగ్లీ క్రిటికల్, స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేస్తూ క్రిటికల్గా మాట్లాడుతున్నట్టు. డిస్కార్డ్ అంటే ల్యాక్ ఆఫ్ అగ్రిమెంట్, కన్కార్డ్ అంటే అగ్రిమెంట్, డిస్కార్డ్ అంటే ల్యాక్ ఆఫ్ అగ్రిమెంట్ అని చెప్తాం. యాంటోనిమ్స్ కన్సెన్సస్ అంటే జనరల్ అగ్రిమెంట్, హార్మోనీ అంటే పీస్ఫుల్ అగ్రిమెంట్, అకార్డ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇవన్నీ కూడా దానికి అంటే కాంట్రవర్సీ లేదు, వివాదం లేదు, ఇద్దరం ఒకే మాట మీద ఉన్నాము, ఏకాభిప్రాయం ఉంది, హార్మోనీ ఉంది, అకార్డ్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, కన్కార్డ్ కూడా చెప్పొచ్చు. ఇవన్నీ యాంటోనిమ్స్. ద మినిస్టర్స్ రిమార్క్స్ స్పార్క్డ్ ఎ కాంట్రవర్సీ ఓవర్ నేషనల్ సెక్యూరిటీ పాలసీస్. ఆయన రిమార్క్స్ అనేవి కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. స్పార్క్ అంటే క్రియేట్ చేయడం అనమాట, అవి రగిల్చాయి అంటాం కదా, అలాగా నేషనల్ సెక్యూరిటీ పాలసీస్ విషయంలో ఒక కాంట్రవర్సీని రగిల్చాయి ఆయన చెప్తున్న మాటలు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అండర్ టోన్. అండర్ టోన్ అంటే హిడెన్ ఆర్ సటిల్ మీనింగ్ ఇన్ స్పీచ్ ఆర్ రైటింగ్. అంటే మనం రాసే విధానంలో, చెప్పే విధానంలో వెనకాలన్న సటిల్ మీనింగ్ అంటే బయటికి క్లియర్గా కనిపించకపోయినప్పటికీ దాగి ఉన్న మీనింగ్ని మనం ఏమంటాం? అండర్ టోన్ అని చెప్పేసి అంటాం. సో సినోనిమ్స్ న్యూయాన్స్, సటిల్ డిఫరెన్స్ ఇన్ మీనింగ్, ఇంప్లికేషన్, సజెస్టెడ్ మీనింగ్, సబ్ టెక్స్ట్, అండర్లయింగ్ థీమ్. బయటికి కనిపించదు కానీ అండర్లయింగ్ థీమ్ అది, అలాంటి దాన్ని మనం సబ్ టెక్స్ట్ అంటాం. ఇంప్లికేషన్ అంటే సజెస్టెడ్ మీనింగ్, అంటే నువ్వు బయటికి ఓపెన్గా చెప్పకపోయినప్పటికీ వాట్ డూ యూ ఎంప్లాయ్ ఫ్రమ్ దట్, దాని నుంచి ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏం ఎంప్లాయ్ చేస్తున్నావు. హుస్సేన్, కంగ్రాచులేషన్స్ హుస్సేన్. షేర్ యువర్ ఫోటో అండ్ డీటెయిల్స్ విత్ మీ. నాకు వాట్సాప్లో షేర్ చేయండి. యాంటోనిమ్స్ ఎక్స్ప్లిసిట్నెస్, ట్రాన్స్పరెన్సీ, ఓవర్ టోన్ అంటే ఓపెన్గా నీ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని ఓవర్ టోన్ అంటాము. ట్రాన్స్పరెన్సీ అంటే క్లారిటీ, ఓకే. ఎక్స్ప్లిసిట్నెస్ అంటే డైరెక్ట్నెస్ అని అర్థం.
ఎక్స్ప్లిసిట్నెస్ అంటే అర్థం ఏంటమ్మా? డైరెక్ట్నెస్ అని అర్థం. హిస్ స్పీచ్ హ్యాడ్ అన్ అండర్ టోన్ ఆఫ్ క్రిటిసిజం డిస్పైట్ ఇట్స్ డిప్లొమాటిక్ టోన్. సో డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నప్పటికీ ఆయన స్పీచ్లో ఎక్కడో ఒక అండర్ టోన్ ఆఫ్ క్రిటిసిజం ఉంది, ఎక్కడో చిన్న క్రిటిసిజం ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. అంటే జస్ట్ క్రిటిసైజింగ్ టోన్లోనే ఆయన మాట్లాడారు. అండర్ టోన్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ ఓవర్ట్, అంటే ఓపెన్గా ఉండదు, బట్ అండర్లయింగ్, లోపల ఎక్కడో ఆ టోన్లో వెళ్తుందని అర్థం. నెక్స్ట్ గార్డియన్. గార్డియన్ అంటే పర్సన్ ఆర్ ఎంటిటీ దట్ ప్రొటెక్ట్స్ సంథింగ్. గార్డియన్ అంటే ఎవరమ్మా? ప్రొటెక్టర్. ఎ పర్సన్ ఆర్ ఎంటిటీ దట్ ప్రొటెక్ట్స్ సంథింగ్ ఇస్ కాల్డ్ గార్డియన్. ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. కస్టోడియన్, కేర్ టేకర్ ఆఫ్ సంథింగ్ వాల్యుబుల్. సెంటినెల్, వాచ్ఫుల్ ప్రొటెక్టర్. స్టీవార్డ్, రెస్పాన్సిబుల్ ఓవర్సియర్. స్టీవార్డ్ అంటే ఏంటమ్మా? రెస్పాన్సిబుల్, బాధ్యత తీసుకొని మొత్తం ఓవర్సీ చేసే వాళ్ళని, పర్యవేక్షించే వాళ్ళని స్టీవార్డ్ అంటాం. సెంటినెల్ అంటే వాచ్ఫుల్గా మనల్ని చూస్తూ మనల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళని సెంటినెల్ అంటాం. కస్టోడియన్ అంటే కేర్ టేకర్ అనే మీనింగ్ వస్తుంది. ఆపోజిట్ ఏమవుతుంది? ఇంట్రూడర్. అంటే ఇక్కడ అనాథరైజ్డ్ ఇన్వేడర్ని ఇంట్రూడర్ అంటారు. అంటే ఆథరైజేషన్ లేదు కానీ తను వచ్చేసాడు, లోపలికి వచ్చేస్తున్నాడు, అట్లాంటి వాడిని ఇంట్రూజర్ అంటాము. అడ్వర్సరీ అంటే అపోనెంట్, శత్రువు. డెస్ట్రాయర్ అంటే డిస్ట్రక్షన్ కాజ్ చేసేవాళ్ళు. గార్డియన్ అంటే ప్రొటెక్టర్ కదా, సో డెస్ట్రాయర్ అనేది యాంటోనిమ్ అవుతుంది అనమాట. ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆఫెన్ రిగార్డెడ్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్కి గార్డియన్గా మనం దేన్ని చెప్తాము? కాన్స్టిట్యూషన్ని మనం చెప్తాము. వి రిగార్డ్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ వర్డ్ ప్రొవొకేషన్. ప్రొవొకేషన్ అంటే మీనింగ్ ఏంటి? అన్ యాక్షన్ ఆర్ స్టేట్మెంట్ ఇంటెండెడ్ టు ఇన్సైట్ రియాక్షన్. అంటే మీలో రియాక్షన్ని రప్పించేలాగా, మిమ్మల్ని కెలికి మీలో రియాక్షన్ వచ్చేలా చేసేదాన్నే మనం ప్రొవొకేషన్ అంటాం. అన్ యాక్షన్ ఆర్ స్టేట్మెంట్ ఇంటెండెడ్ టు ఇన్సైట్ రియాక్షన్. ఏ డెలిబరేట్ యాక్ట్ దట్ కాజెస్ యాంగర్, ఇరిటేషన్ ఆర్ కాన్ఫ్లిక్ట్. డెలిబరేట్ అంటే కావాలని చేసే ఒక యాక్షన్ దట్ కాజెస్ యాంగర్, ఇరిటేషన్ ఆర్ కాన్ఫ్లిక్ట్. యాంగర్, ఇరిటేషన్, కాన్ఫ్లిక్ట్ని కాజ్ చేసేదాన్ని మనం ప్రొవొకేషన్ అంటాం. సో సినోనిమ్స్: ఇన్సైట్మెంట్ అంటే ఎంకరేజ్మెంట్ టు రియాక్ట్ స్ట్రాంగ్లీ. ఇన్స్టిగేషన్, డెలిబరేట్ ప్రొవొకేషన్. యాజిటేషన్, స్టిరింగ్ అప్ అన్రెస్ట్. ఇన్సైట్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? బాగా స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వమని ఎంకరేజ్ చేయడం ఇన్సైట్మెంట్. ఇన్స్టిగేషన్ అంటే డెలిబరేట్గా ప్రొవోక్ చేయడం, అంటే కావాలని రెచ్చగొట్టేలాగా మాట్లాడడం. యాజిటేషన్ అంటే అన్రెస్ట్, అంటే మొత్తం నిరసన వ్యక్తపరిచేలాగా, జనాల్లో ఒక రకమైన నిరసన వ్యక్తపరిచేలాగా చేయడం యాజిటేషన్. యాంటోనిమ్స్: పాసిఫికేషన్ అంటే కూల్ డౌన్ చేయడం, మోడరేట్ చేయడం, కూల్ డౌన్ చేయడం. కన్సీలియేషన్, అగైన్ ఎఫర్ట్స్ టు మేక్ పీస్, అంటే అన్ఫ్రెండ్లీ నుంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ వైపు ఎస్టాబ్లిష్ చేయడం. రిస్ట్రైంట్ అంటే కోపాన్ని, వాటిని అణుచుకోవడం, తగ్గించుకోవడం. ఇవి యాంటోనిమ్స్గా మనం చెప్పొచ్చు. ద మిలిటరీస్ యాక్షన్స్ వర్ సీన్ యాజ్ ఎ ప్రొవొకేషన్ లీడింగ్ టు ఇంక్రీజ్ టెన్షన్. మిలిటరీ చేస్తున్న పనులు ఎలా ఉన్నాయంటే రెచ్చగొట్టేలాగా ఉన్నాయి, ప్రొవోక్ చేసేలాగా ఉన్నాయి. సో లీడింగ్ టు ఇంక్రీజ్ టెన్షన్స్, దానివల్ల టెన్షన్స్ ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి మనకి వచ్చింది. రైట్. డిప్లొమాటిక్ అంటే రిలేటెడ్ టు మేనేజింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాక్ట్ఫుల్లీ, అంటే దౌత్యం అంటాం. స్కిల్ఫుల్గా, తెలివితేటలతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడం. అంటే మనం రిలేషన్స్ చెడగొట్టుకోకుండా, పాడు చేసుకోకుండా, ఎవరితోని ఏం చేసుకోకుండా ఈ రిలేషన్స్ బిల్డ్ చేసేలాగా ఆలోచన విధానంతో వెళ్ళడం అన్నమాట డిప్లొమసీ అంటే. సినోనిమ్స్: టాక్ట్ఫుల్ అంటే చాలా స్కిల్, ఏదైనా విషయాన్ని డీల్ చేసేటప్పుడు స్కిల్ఫుల్గా ఉండడం. ప్రుడెంట్ అంటే కేర్ఫుల్గా ఉండడం. స్వేవ్ అంటే చార్మింగ్, పర్సువేజివ్. ఈజ్ ఎ స్వేవ్ మ్యాన్ అంటే మనల్ని కన్విన్స్ చేసేలాగా, చార్మింగ్గా, అట్రాక్టివ్గా ఉండడాన్ని మనం స్వేవ్ అంటాం. యాంటోనిమ్స్: బ్లంట్ అంటే టూ డైరెక్ట్, అన్డిప్లొమాటిక్, ఇన్సెన్సిటివ్, టాక్ట్లెస్, ల్యాకింగ్ సోషల్ అవేర్నెస్. ఇఫ్ యు ఆర్ టాక్ట్లెస్, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు అంటాం కదా. అన్డిప్లొమాటిక్ అంటే ఏం మాట్లాడితే ఏమవుతుంది అనేది పట్టించుకోకుండా మాట్లాడడం. బ్లంట్ అంటే టూ డైరెక్ట్, ఉన్నట్టుగా మొహమ్మద్ చెప్పేయడం. ఉన్నట్టుగా మొహమ్మద్ చెప్పేయడాన్ని లౌక్యం అనం, దౌత్యం అనం. సో అవి ఆపోజిట్. The ambassador handled the negotiations in a highly diplomatic manner. సో ఈ అంబాసిడర్ నెగోషియేషన్ ఎలా హ్యాండిల్ చేశారు? ఇన్ ఏ హైలీ డిప్లొమాటిక్ మేనర్లో, అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఆయన ప్రాపర్గా హ్యాండిల్ చేశారు. కన్స్ట్రక్టివ్, సర్వింగ్ ఏ యూస్ఫుల్ పర్పస్ ఆర్ ఇంటెండెడ్ టు ప్రొడ్యూస్ పాజిటివ్ అవుట్కమ్స్. కన్స్ట్రక్టివ్ అంటే నిర్మాణాత్మకమైన, ఉపయోగపడేది, పాజిటివ్గా అర్థం. ఒక యూస్ఫుల్ పర్పస్కి పనికొచ్చేలాగా పాజిటివ్ అవుట్కమ్స్ని ప్రొడ్యూస్ చేసేలాంటి దాన్ని కన్స్ట్రక్టివ్ అంటాం. సో సినోనిమ్స్: బెనిఫిషియల్ అంటే హెల్ప్ఫుల్ ఫర్ ప్రోగ్రెస్. ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్ అండ్ ఎఫెక్టివ్. ప్రొడక్టివ్, ఈల్డింగ్ గుడ్ రిజల్ట్స్. ఈ మూడు కూడా మనకి సినోనిమ్స్గా మనం చెప్తాం. ఈల్డింగ్ అంటే మంచి రిజల్ట్స్ ఇచ్చేవి, ప్రొడక్టివ్. యాంటోనిమ్స్: డిస్ట్రక్టివ్, డ్యామేజ్ కాజ్ చేసేది. కౌంటర్ ప్రొడక్టివ్, నెగిటివ్ ఎఫెక్ట్స్ని ప్రొడ్యూస్ చేసేది. ఫ్యూటైల్ అంటే యూజ్లెస్, అన్హెల్ప్ఫుల్. ఇట్స్ ఎ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్, అంటే దానివల్ల ఏ ఉపయోగం లేదు అంటాం.
ద డిస్కషన్ వాజ్ కన్స్ట్రక్టివ్ లీడింగ్ టు మీనింగ్ఫుల్ పాలసీ చేంజెస్. ఆ డిస్కషన్ అనేది కన్స్ట్రక్టివ్ డిస్కషన్, చాలా మంచిగా ఉపయోగపడింది, పాలసీ చేంజెస్కి ఇది కారణమైంది. ఓకే, సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ ఫర్ ఆల్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్. 50% డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మీరు అట్లీస్ట్ ఒక ప్రిలిమ్స్ అన్న క్లియర్ చేసి ఉండాలి. అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతున్నాము, మెయిన్స్ చేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి మాత్రమే, బిగినర్స్కి డిస్కౌంట్స్ ఇవ్వట్లేదు. మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ ఇది. మీరు ఒకసారైనా వేరే ఇన్స్టిట్యూట్లో ఎక్కడో కోచింగ్ తీసుకున్న వాళ్ళు అయ్యుంటే, ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతున్నారు అనుకుంటే, మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, మెయిన్స్ రాసినట్టు మాకు ప్రూఫ్ సబ్మిట్ చేస్తే బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కోర్సెస్ పైన మీకు 50% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిస్కౌంట్ మీకు యాప్లో కనిపించదు. డిస్కౌంట్ యాప్లో కనిపించదు కాబట్టి మీరు ఏదైనా సరే మన కోర్సెస్ కావాలనుకుంటే ఇక్కడ ఇస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఈ డిస్కౌంట్ మీరు వినియోగించుకోవచ్చు. ఓకే, సో యూ హ్యావ్ టు కాల్ దిస్ నెంబర్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ద డిస్కౌంట్. అండ్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కోసం వైజాగ్లో 1 మే నుంచి, ఫ్రమ్ 1 మే మనం ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైనా సరే ఆఫ్లైన్లో నా దగ్గరకు వచ్చి ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, టెస్ట్లు, ఎక్స్ప్లెనేషన్స్, డైలీ మెయిన్స్ క్లాసెస్ వీటన్నిటిని మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసి ఎక్కడి నుంచి జాబ్ కొట్టాలి అనుకుంటే మీరు వచ్చేసేయండి. మీ అందరికీ కూడా 50% డిస్కౌంట్, అంటే ఒకసారి ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు అయితే 50% డిస్కౌంట్ మీకు వస్తుంది. అంటే బ్యాంక్ ఇన్ఫినిటీ కోర్సు మీరు కేవలం 20,000 రూపాయలకే పొందొచ్చు. అండ్ బ్యాంక్ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ తీసుకుంటే మీకు ఆన్లైన్ ఫ్రీగా ఇస్తున్నాను. ఆన్లైన్ అనేది ఫ్రీ. సో బ్యాంక్ ఇన్ఫినిటీ ఆన్లైన్ మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. అంటే 10,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కంప్లీట్ బ్యాంక్ ఇన్ఫినిటీ వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఏ సీనియర్ ఆస్పిరెంట్, ఒకసారైనా ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఉంటే. అలాగే బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి కాంబో ప్యాక్ కూడా ఉంది, 25,000. ఇది కూడా మీకు 12,500కి వస్తుంది. మీరు ఒకసారైనా ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఉంటే ఇది కూడా మీకు 12,500కి. దీనికి కూడా ఆన్లైన్ యాక్సెస్ కూడా మీకు ఫ్రీ వచ్చేస్తుంది. అంటే సీనియర్ ఆస్పిరెంట్స్ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్టింగ్లో ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. సో ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ ఇయర్ నుంచే మనకి ర్యాంక్స్ రావాలి, మీరు జాబ్స్ కొట్టాలి. సో ప్రిలిమ్స్ దాటేస్తున్నారు, మెయిన్స్ దాటలేకపోతున్నారు, మెయిన్స్లో ప్రధానమైన గండమైన ఇంగ్లీష్ని దాటలేకపోతున్నారంటే నేను ఉంటాను. ఆఫ్లైన్ కాబట్టి డైరెక్ట్గా నా పర్యవేక్షణలో మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు, చక్కగా మీరు ఇంప్రూవ్ చేసుకొని ఉద్యోగాలతో ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వెళ్ళొచ్చు. దట్ ఈజ్ మై గోల్. అండ్ బిగినర్స్ స్టార్టింగ్ నుంచి హై క్వాలిటీ ప్రిపరేషన్ మీకు వస్తుంది కాబట్టి మీరు మీ సీనియర్ల కన్నా ఫాస్ట్గా మీరు జాబ్ కొట్టడానికి కూడా మీకు ఆస్కారం అనేది ఉంటుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. రైట్, సో ఈరోజు మీకు ఈ వొకాబులరీ అంతా కవర్ అవుతుంది. దాంతోపాటు ఇడియం ఆఫ్ ద డే, ఫ్రేజల్ వర్బ్, ఎర్రర్ స్పాటింగ్ ఇవన్నీ మనం కవర్ చేస్తాం. సో లెట్స్ కిక్ స్టార్ట్ ద సెషన్. సో ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద డే యూనిలాటరల్. యూనిలాటరల్ అంటే ఏకపక్షంగా, డన్ బై వన్ సైడ్ ఓన్లీ. అంటే వేరే వాళ్ళ ఉద్దేశాలు, ఒపీనియన్స్ తీసుకోకుండా మనంతట మనమే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే దాన్ని యూనిలాటరల్ డెసిషన్ మేకింగ్ అంటాం, ఏకపక్ష నిర్ణయాలు అంటాం. సో సినోనిమ్స్ అటానమస్, సెల్ఫ్ గవర్నింగ్ అంటే వేరే వాళ్ళతో పట్టించుకోకుండా, ఇంపీరియస్, డామినియరింగ్ అంటే వేరే వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా, సెల్ఫ్ డైరెక్టెడ్, ఇండిపెండెంట్గా మీకు నచ్చినట్టుగా మీరు వెళ్ళిపోవడం అనేవి మీరు సినోనిమ్స్గా తీసుకోవచ్చు. యాంటోనిమ్స్ కన్సర్టెడ్ అంటే జాయింట్ ఎఫర్ట్, ఇట్స్ ఏ కన్సర్టెడ్ ఎఫర్ట్ అంటారంటే ఇది నా ఒక్కడిది కాదు, అందరిది కలిపి అందరూ కలిసి చేస్తున్న ప్రయత్నం అని. కొలాబరేటివ్ అగైన్ వర్కింగ్ టుగెదర్ అని. మ్యూచువల్ అంటే షేర్డ్ అనే మీనింగ్ మనకు వస్తుంది. ద ప్రెసిడెంట్స్ యూనిలాటరల్ మూవ్ సర్ప్రైజ్డ్ అలైస్. ప్రెసిడెంట్ తీసుకున్న యూనిలాటరల్ నిర్ణయం అనేది అలైస్ని సర్ప్రైజ్ చేసింది. అలైస్ అంటే ఎవరమ్మా? హూ ఆర్ అలైస్? అలైస్ అంటే వాళ్ళ యొక్క కూటమిలో ఉన్న ఫ్రెండ్స్ అని. సో ఇప్పుడు అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే నేటోలో అమెరికాకి ఫ్రెండ్స్ అయిన వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అని మీరు తీసుకోవచ్చు. హెజిమోనీ అంటే డామినెన్స్, ఆధిపత్యం. హెజిమోనీ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఆధిపత్యం అని అర్థం. ఎక్సర్సైజింగ్ డామినెన్స్, హెజిమోనిక్ అంటే ఎక్సర్సైజింగ్ డామినెన్స్ అని అర్థం. ఇంపీరియల్
అంటే కంట్రోలింగ్ ఎంపైర్ లైక్, అంటే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటారో అలా ఉండడం అన్నట్టు. ప్రిపాండరెంట్ అంటే మోర్ పవర్ఫుల్గా ఉన్నట్టు. ఓమ్నీపొటెంట్ ఆల్ పవర్ఫుల్, ఇఫ్ సమ్మన్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ఓమ్నీపొటెంట్ అంటే ఇంకా అంతకంటే పవర్ఫుల్ ఎవరు లేరు, అన్ని చోట్ల వాళ్ళకి పవర్ ఉంది. ఓమ్నీ ప్రెజెంట్ అంటే అన్ని చోట్ల ఉన్నవాళ్ళు. ఓమ్నీవారస్ అంటే కనిపించే ప్రతిదీ తినేసేవాళ్ళు, ఓమ్నీవారస్ అంటాం. హెర్బీవారస్ వినుంటారు కదా మీరు, వెజిటేరియన్ తినేవి. అలాగే ఓమ్నీవారస్, కార్నివారస్ అలాగా. ఓమ్నీ అంటే మొత్తం, ఆల్ అని. యాంటనిమ్స్ మార్జినలైజ్డ్ అంటే పుష్డ్ అసైడ్, మీకు ఇంపార్టెన్స్ లేదు, మిమ్మల్ని పక్కకు తోసేసారు అన్నట్టు. సబ్సర్వియంట్ అంటే ఒబీడియంట్, మనకంటే కింద ఉన్నారని. సబార్డినేట్ అంటే లోవర్ ర్యాంక్, మనకంటే కింద వాళ్ళు, హై వాళ్ళు కాదు అని ఈ మీనింగ్ మనం తీసుకోవచ్చు. అమెరికాస్ హెజిమోనిక్ స్టేటస్ ఈజ్ అండర్ ఛాలెంజ్. అమెరికా ప్రపంచ పటంలో ఒక హెజిమోనీ అనుభవిస్తుంది, అంటే ఎకానమీలో డామినెంట్గా ఉంది. ఆ స్టేటస్ అనేది ఈజ్ అండర్ ఛాలెంజ్, అది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఛాలెంజ్ చేస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న పాలసీలు కూడా దాన్ని చెడగొట్టే అవకాశం అనేది ఉంది. రెసిప్రోకల్ మీన్స్ మ్యూచువల్ ఆర్ ఇన్ రిటర్న్. రెసిప్రోకల్ అంటే మీనింగ్ ఏంటి? మ్యూచువల్ ఆర్ ఇన్ రిటర్న్ అని అర్థం. మ్యూచువల్ ఆర్ ఇన్ రిటర్న్. కమెన్సురేట్ ఈక్వల్ ఇన్ వాల్యూ. రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావనుకో, నేను తిరిగి కొట్టాననుకో, నీకు రిటర్న్ ఇచ్చేసాను. నువ్వు నన్ను బాగా మర్యాదగా చూసావు అనుకో, నేను నీకు మర్యాదగా చూసాను అనుకో, అది కూడా అగైన్ రెసిప్రోకల్. సో ట్రంప్ ఏమంటున్నారు? అమెరికా మీద మీరు టారిఫ్ వేస్తే మేము మీ మీద టారిఫ్ వేస్తాం. అమెరికా మీద మీరు టారిఫ్ వేస్తే అమెరికా కూడా మీ పైన టారిఫ్ వేస్తుంది. అర్థమైందా? అది రెసిప్రోకల్. కమెన్సరేట్ అంటే ఈక్వల్ ఇన్ వాల్యూ, మీరు మాకు ఎంతగా చూస్తే మేము మీకు అంతగా చూస్తాం. ఇప్పుడు నా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదంటే ఐఎమ్ నాట్ గెటింగ్ రిటర్న్స్ కమెన్సరేట్ విత్ మై ఎఫర్ట్స్ అంటాం. నా ఎఫర్ట్స్కి తగ్గట్టుగా నాకు ప్రతిఫలం రావట్లేదని. కొరులేటివ్ అంటే రిలేటెడ్ అని. సింక్రటిక్ అంటే హార్మోనైజ్డ్, ఇన్ సింక్. సో నేను చేసేదానికి దానికి సంబంధం లేకుండా ఉంటే సింక్లో లేదు అంటాం. నేను చేసేదాంతో సింక్ అవుతుందంటే సింక్రటిక్, హార్మోనైజ్ అయ్యింది, దీనికి తగ్గట్టుగా వెళ్తుంది అని అర్థం. డిస్ప్రపోర్షనేట్ అంటే అన్ఈక్వల్ అని. యూనిలేటరల్ అంటే వన్ సైడెడ్ అని. నాన్ రెసిప్రోకల్ అంటే నాట్ రిటర్న్డ్ అని మనకి మీనింగ్. ఇవన్నీ కూడా రెసిప్రోకల్కి ఆపోజిట్ వర్డ్స్గా మనం తీసుకోవచ్చు. మనం వీటికి రెసిప్రోకల్ అనే దానికి ఆపోజిట్ వర్డ్స్గా తీసుకుంటాం. రెసిప్రోకల్ టారిఫ్స్ ట్రిగ్గర్డ్ రిటాలియేషన్స్. రెసిప్రోకల్ టారిఫ్స్ ఏం చేసాయి? రిటాలియేషన్స్ని ట్రిగ్గర్ చేశాయి. సో టారిఫ్ రెసిప్రోకల్ అంటే మీరు మా మీద వేశారు, మేము మీ మీద వేసాం, దీనివల్ల రిటాలియేషన్ అంటే వాళ్ళు తిప్పికొట్టడం మొదలుపెట్టారని అర్థం. కన్వర్టబిలిటీ అంటే ఎబిలిటీ టు బి ఎక్స్చేంజ్. ఇది మీకు తెలిసిన పదమే. అయితే సినోనిమ్స్ చూడండి. ఫంజిబిలిటీ, ఈ పదం మీకు తెలియదు, సినోనిమ్స్లో మీకు టఫ్ వర్డ్స్ వస్తున్నాయి. ఫంజిబుల్ అంటే ఇంటర్చేంజబుల్, మార్చగలిగేది. కమ్యూటబిలిటీ అంటే కెన్ బి చేంజ్డ్, దాని కమ్యూట్ అయ్యేది కూడా చేంజ్ అవుతుందని అర్థం. రిడీమబిలిటీ అంటే కెన్ బి కన్వర్టెడ్. మ్యూచువల్ ఫండ్ రిడెంప్షన్, మ్యూచువల్ ఫండ్ మీరు మనీలోకి రిడీమ్ చేసుకోవచ్చు అని అర్థం. That is called redemption. Commutability. Okay. Antonyms: fixity, unchanging; rigidity, inflexible. Rigid and unflexible. Okay. ఇన్కన్వర్టబిలిటీ కెనాట్ బి చేంజ్డ్. ఇన్కన్వర్టబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా? కెనాట్ బి చేంజ్డ్ అని. ఎండింగ్ డాలర్ కన్వర్టబిలిటీ చేంజ్డ్ గ్లోబల్ ఫినాన్స్. డాలర్ కన్వర్టబిలిటీని ఎండ్ చేయడం డాలర్ గ్లోబల్ ఫినాన్స్ని చేంజ్ చేసింది అని అర్థం. వాలటైలిటీ, సడన్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ చేంజ్ని మనం వాలటైలిటీ అంటాము. క్యాప్రీషియస్నెస్ అంటే అర్థం ఏంటి? అగైన్ అన్ప్రెడిక్టబుల్ అని అర్థము. ప్రికేరియస్నెస్ అన్న ఇన్స్టెబిలిటీ అనే మీనింగ్ వస్తుంది. డేంజరస్, నాట్ స్టేబుల్ అనే మీనింగ్. మెర్క్యూరియాలిటీ అగైన్ మూడ్ స్వింగ్ అంటే స్వింగ్ అవ్వడం, ఒక దగ్గర ఉండకపోవడం. మెర్క్యూరియాలిటీ అన్న కూడా ఈజ్ ఎ మెర్క్యూరియల్ పర్సన్ అంటే ఎప్పుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. క్యాప్రీషియస్ అంటే ఇది క్యాప్రీషియస్ వెదర్ అంటాం. వెదర్కి ఎక్కువగా ఈ పదం వాడతాం. క్యాప్రీషియస్ వెదర్ అంటే అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు ఈ వెదర్. ఇప్పుడే వర్షం పడేలా ఉంది, వెంటనే ఎండెక్కుతోంది అంటాం కదా, అలాగా. యాంటోనిమ్స్: ఈక్విలిబ్రియం విచ్ ఇండికేట్స్ బ్యాలెన్స్, కాన్స్టెన్సీ అంటే స్టెడీనెస్,
పర్మనెన్స్ అంటే అన్చేంజింగ్, మారకపోవడం. మార్కెట్ వాలటైలిటీ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్. ట్రంప్ అనౌన్స్మెంట్ తర్వాత మార్కెట్ వాలటైలిటీ అనేది పెరిగింది, అంటే మార్కెట్లో స్వింగ్స్ పెరిగాయి, ఒడిదుడుకులు అనేవి పెరిగాయి అని అర్థం. నెక్స్ట్ వర్డ్ ప్రొటెక్షనిజం. ప్రొటెక్టింగ్ లోకల్ ట్రేడ్. ప్రొటెక్షనిజం అనేది ఒక పాలసీ, గ్లోబల్ ట్రేడ్ పాలసీలో ప్రొటెక్షనిజం అంటే మన లోకల్ ఇండస్ట్రీస్ని మనం కాపాడుకోవాలి. సో విదేశాల నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ వల్ల మన లోకల్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ సఫర్ అవుతున్నాయి అనుకున్నప్పుడు వాటిని కాపాడుకోవాలి అని చేసే ప్రయత్నాన్ని మనం ఏమంటాం? ప్రొటెక్షనిజం అంటాం. సినోనిమ్స్ మర్సెంటైలిజం, ఎకనామిక్ నేషనలిజం, అటార్కీ సెల్ఫ్ సఫిషియన్సీ, ఇన్సులరిజం ఇన్వర్డ్ ఫోకస్. చూడండి, మర్సెంటైలిజం అంటే అర్థం ఏంటమ్మా? ఎకనామిక్ నేషనలిజం అంటే నేషనలిజంలో నా దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ వెళ్ళాలి కానీ ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండకూడదు అనే ఆలోచన, అంటే నా దేశమే బాగుండాలి, నా దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా వెళ్ళాలి అనే భావజాలాన్ని మనం మర్సెంటైలిజం అంటాం. అటార్కీ అంటే సెల్ఫ్ సఫిషియన్సీ, వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ వన్, మా మీద మేము డిపెండ్ అవుతాం, మాకు ఎవరు అవసరం లేదు అనే భావజాలం అటార్కీ. ఇన్సులరిజం అంటే ఇన్వర్డ్ ఫోకస్, నిన్ను ప్రొటెక్ట్ చేసేసుకోవాలి, ఇన్సులార్గా ఉండాలి, ప్రొటెక్ట్ చేసేసుకోవాలి అనే మోడ్లో ఉండడం. లిబరలైజేషన్ అంటే ఫ్రీ ట్రేడ్, ఫ్రీయర్ ట్రేడ్. ఇంటర్ డిపెండెన్స్ అంటే మ్యూచువల్ రిలయన్స్, ఒకరి మీద ఒకరు ఆధారపడడం. ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీతో కనెక్ట్ అవ్వడం. గ్లోబలైజేషన్, మీరు గ్లోబలైజేషన్ కూడా ప్రొటెక్షనిజంకి ఆపోజిట్గా చెప్పచ్చు. గ్లోబలైజేషన్లో కూడా ఒక ఎకానమీ ఇంకో ఎకానమీతో కనెక్ట్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎక్కువగా జరుగుతాయి. కానీ ప్రొటెక్షనిజం ఏం చేస్తుంది? యూఆర్ థింకింగ్ ఓన్లీ అబౌట్ యువర్ ఓన్ ఎకానమీ, అది ప్రొటెక్షనిజం. ప్రొటెక్షనిజం కెన్ ట్రిగ్గర్ ట్రేడ్ వార్స్. ప్రొటెక్షనిజం ఏం చేస్తుందమ్మా? ట్రేడ్ వార్స్ని ట్రిగ్గర్ చేయొచ్చు. ఇట్ క్యాన్ ట్రిగ్గర్ ట్రేడ్ వార్స్ అని చెప్పి ఇక్కడ మనకు చెప్పారు. సుప్రీమసీ మీన్స్ హైయెస్ట్ అథారిటీ, ప్రీ ఎమినెన్స్ టాప్ ర్యాంక్, పారామౌంట్సీ మోస్ట్ ఇంపార్టెంట్, సావరెంటీ సుప్రీం పవర్. సుప్రీమసీ అంటే ఆ మీనింగ్ ఏంటమ్మా? హైయెస్ట్ అథారిటీ అని మీనింగ్, సుప్రీమసీ మీనింగ్. సో సుప్రీం అంటే హైయెస్ట్ అని కదా, ప్రీ ఎమినెన్స్ అన్న టాప్ ర్యాంక్లో ఉన్నారని, పారామౌంట్సీ అన్న మోస్ట్ ఇంపార్టెంట్ అని, సావరెంటీ అన్న సుప్రీం పవర్ అని మనకి మీనింగ్ తీసుకోవచ్చు. ఇన్ఫీరియారిటీ అంటే లెస్ ఇంపార్టెంట్, మిడియోక్రిటీ అంటే యావరేజ్ అని, సబార్డినేషన్ అంటే లోవర్ పొజిషన్ అని, ఇవన్నీ దానికి సినోనిమ్స్గా మనం తీసుకుంటాం. మిడియోక్రిటీ అంటే మిడియోకర్ అంటే సంథింగ్ యావరేజ్, సుప్రీం అంటే టాప్, దానికి ఆపోజిట్. డాలర్ సుప్రీమసీ ఈజ్ బీయింగ్ కంటెస్టెడ్. డాలర్ ఇప్పుడు సుప్రీమా కాదా అంటే నౌ ఇట్ ఈస్ బీయింగ్ కంటెస్టెడ్ నౌ, అంటే దాన్ని క్వశ్చన్ చేస్తారు. ఒకప్పుడు డాలర్ సుప్రీం అని యాక్సెప్ట్ చేసేవారు, ఇప్పుడు ఇట్ ఈస్ బీయింగ్ కంటెస్టెడ్, దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు అని అర్థం. డిస్రప్ట్ అంటే టు డిస్టర్బ్ ఆర్ బ్రేక్ ద సిస్టమ్. డిస్రప్ట్ అంటే మీనింగ్ ఏంటి? టు డిస్రప్ట్ అంటే అర్థం ఏంటి? టు డిస్టర్బ్ ఆర్ బ్రేక్ ద సిస్టమ్, సిస్టమ్ని బ్రేక్ చేయడం, డిస్టర్బ్ చేయడం లేదా బ్రేక్ చేయడాన్ని మనం ఏమంటాం? డిస్రప్ట్ అని చెప్పేసి అంటాం. దాన్ని మనం ఏమంటాం? డిస్రప్ట్ అని చెప్పేసి అంటాం. డీరైల్ త్రో ఆఫ్ కోర్స్. డీరైల్ అంటే ఇప్పుడు మీరు పట్టాలు తప్పింది అంటాం కదా, రైలు, అలాగా సిమిలర్గా డిస్రప్షన్ అంటే ఒక సిస్టమ్, ఒక పద్ధతి దారి తప్పుతుంది. సాబోటేజ్ అంటే ఇంటెన్షనల్గా డ్యామేజ్ చేయడం. డిస్లొకేట్ అంటే అన్సెటిల్, ఒక పొజిషన్ నుంచి నిన్ను మార్చేయడం, అన్సెటిల్ చేయడం. యాంటోనిమ్స్ పర్పెచ్యుయేట్ అంటే మెయింటైన్, కన్సాలిడేట్ అంటే స్ట్రెంగ్థెన్, ఫెసిలిటేట్ అంటే టు మేక్ సంథింగ్ ఈజియర్. సో డిస్రప్షన్ అనేది సిస్టమ్ని చెడగొట్టడం, పాడు చేయడం, అంతరాయం కలిగించడం. ఫెసిలిటేట్ అంటే ప్రాపర్గా జరిగేలాగా చేయడం, స్ట్రెంగ్థెన్ చేయడం, పర్పెచ్యుయేట్ చేయడం, అవన్నీ యాంటోనిమ్స్ అవుతాయి. ట్రేడ్ పాలసీస్ డిస్రప్టెడ్ గ్లోబల్ ఆర్డర్. ట్రేడ్ పాలసీస్ ఏం చేస్తాయి? గ్లోబల్ ఆర్డర్ని, గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ని డిస్రప్ట్ చేశాయి. యాంకర్ ఎ స్టెబిలైజింగ్ బేస్. యాంకర్ అంటే అర్థం ఏంటి? అన్ యాంకర్ ఈజ్ సంథింగ్ దట్ ప్రొవైడ్ స్టెబిలిటీ, స్టెబిలిటీని ఇచ్చేదాన్ని మనం యాంకర్ అంటాం. సో సినోనిమ్స్ లించ్ పెన్ అంటే క్రూషియల్ పార్ట్, ఇంపార్టెంట్ పార్ట్ అని అర్థం. బుల్వార్క్ అంటే స్ట్రాంగ్ సపోర్ట్, కీస్టోన్ అన్న కోర్ ఎలిమెంట్, ఇవన్నీ దానికి సినోనిమ్స్గా చెప్పొచ్చు. యాంటోనిమ్స్ వచ్చేసి ఆపోజిట్ అంటే వీక్నెస్, వల్నరబిలిటీ, డెట్రిమెంట్ అంటే హార్మ్ఫుల్, వాలటైలిటీ అంటే ఇన్స్టెబిలిటీ, స్టెబిలిటీ లేకపోవడం, ఇవన్నీ దానికి మనం యాంకర్ అనేది స్టెబిలైజ్ చేస్తుంది. సో మనకి వాలటైలిటీ అంటే స్టెబిలిటీ లేకపోవడం. ద డాలర్ వాజ్ ద యాంకర్ ఆఫ్ ద ఓల్డ్ సిస్టమ్. ఒకప్పుడు డాలర్ ఓల్డ్ సిస్టమ్కి యాంకర్గా ఉండింది, అంటే సపోర్ట్ చేసింది అని అర్థం. టారిఫ్ ట్యాక్స్ ఆన్ ట్రేడ్. టారిఫ్ అంటే మీనింగ్ ఏంటి? ట్యాక్స్ ఆన్ ట్రేడ్, ట్రేడ్ మీద వేసే ట్యాక్స్ని మనం టారిఫ్ అంటాం. కస్టమ్స్ డ్యూటీ కావచ్చు, అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద వేసే సుంకాలు. ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, లెవై, ఇంపోజిషన్ అంటే సేమ్ మీనింగ్. లెవై అంటే ఏంటి? ఇంపోజిషన్ అంటే ట్యాక్స్లు వేయడం. ఎక్సైజ్ అంటే ట్యాక్స్ ఆన్ గుడ్స్, కస్టమ్స్ డ్యూటీ, ఇంపోర్ట్ ట్యాక్స్, ఇవన్నీ దాని సినోనిమ్స్. ఆపోజిట్ సబ్సిడీ. ట్యాక్స్ అంటే మన దగ్గర గవర్నమెంట్ తీసుకునేది ట్యాక్స్, మనకి గవర్నమెంట్ ఇచ్చేది సబ్సిడీ.
డ్యూటీ వెయివర్, ట్యాక్స్కి ఎగ్జామ్షన్ ఇస్తుంది కొన్నిసార్లు, అది దానికి ఆపోజిట్ చెప్పొచ్చు. కన్సెషన్ అంటే మనకి తగ్గిస్తుంది, అది ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. న్యూ టారిఫ్స్ ఎఫెక్టెడ్ కన్స్యూమర్ ప్రైసెస్, టారిఫ్లు అనేవి కన్స్యూమర్ ప్రైసెస్ని ఎఫెక్ట్ చేశాయని చెప్పి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉన్న ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలోకి జాయిన్ అయితే మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. క్లాసెస్కి మీకు కంప్లీట్ యాక్సెస్ అనేది ఉంటుంది, మీరు ఉపయోగించుకోవచ్చు. అండ్ ఈ ఫీజులో మీరు జాయిన్ అవ్వడానికి మీకు అవకాశం కల్పిస్తున్నాము, యూజ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ మేక్ యూస్ ఆఫ్ దిస్.